నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది సార్. నేను బాహుబలి చేసినప్పుడు శివగామిని సాక్షిగా అని చెప్పి కట్టప్ప కాగా సార్ ముందు పరిగెడుతున్నారు ఇట్లాగా. నేను వెనకాల ఉన్నాను, ఆ వెనకాల చూస్తున్నాను, అట్లా ఫిట్నెస్ అన్నీ చూస్తున్నాను. సాయంత్రం వరకు వచ్చేద్దాం, సినిమా గినిమా అంటూ వీడియో ప్రోగ్రామ్ పెట్టకు ప్లీజ్. ప్రతిసారి ప్రతి ఒక్క యాక్టర్ కెరియర్లో ఇలాంటి సినిమాలు రావు, ఇలాంటి క్యారెక్టర్స్ దొరకవు. మీరు అప్పుడే చెప్పారు కదా మంజుష, మారిపోయానని. మార్చారు నన్ను. బార్బరిక్ ఫిలిం ఫైనలీ రిలీజ్ అవుతుంది August 22 మన మెగాస్టార్ బాస్ చిరంజీవి గారి బర్త్డే రోజు. సో నేను యాక్చువల్లీ 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు స్టార్ట్ అయింది సినిమా. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా వేదిక పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఫస్ట్లీ ప్రొడ్యూసర్, ఏ సినిమా మొదలవ్వాలన్నా ప్రొడ్యూసర్తోనే కాబట్టి స్టేజ్ పైన కూడా ప్రొడ్యూసర్నే ఇన్వైట్ చేసేద్దాము. వానరా సెల్యులాయిడ్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న విజయపాల్ రెడ్డి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ మారుతి టీమ్ ప్రోడక్ట్గా కూడా ఈ చిత్రాన్ని ఆ కొలాబరేషన్లో మా ముందుకు తీసుకొస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. And now requesting Ishwar Garu, the choreographer, the wonderful super duper hit songs ki care of address aga maartunatvanti Ishwar Penti Garu is here. Heartiest welcome to you. And director Garu మోహన్ శ్రీవాత్సవ్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఇంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని రాసుకుని తీసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్, ప్లీజ్ వెల్కమ్. అండ్ లెట్ మీ వెల్కమ్ కార్తికేయ గారు ఆన్ టు ద స్టేజ్. అఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో ఎటువంటి సక్సెస్ఫుల్ మూవీ చూసినా అందులో మనకి కార్తికేయ కనిపిస్తూ ఉంటారు. సో హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఆఫ్ కోర్స్ మేఘ్నా ఈజ్ హియర్. మేఘ్నా ప్లీజ్ వెల్కమ్. టీజర్లో మనం చూసాము మేఘ్నా రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడే అర్థమైపోతుంది. సత్యరాజ్ గారి మనవరాలుగా అనగా అనగా సాంగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఎస్ మేఘ్నా వెల్కమ్. అండ్ రమేష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారా? వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రజాకార్ లాంటి అద్భుతమైన చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన డిఓపి, ఈ చిత్రానికి కూడా మనకి అద్భుతమైన విజువల్స్ అందించడం జరుగుతోంది. రమేష్ రెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎడిటర్ ఉద్ధవ్ గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే క్రాంతి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో త్రిబాణధారి బార్బరిక్లో బాణాల్లో మరి వీరు కూడా ఒకరా కాదా క్రాంతి గారు తెలుసుకుందాం కాసేపట్లో. రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ సాంచి రాయ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఇంత మంచి సినిమాలో మనకి చాలా మంచి బ్యూటిఫుల్ రోల్లో కనిపించబోతున్న సాంచి రాయ్ ఈజ్ హియర్. అండ్ అఫ్ కోర్స్ రాజేష్ గారు, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ పిఆర్ఓ సాయి సతీష్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫోటో ఆప్ కోసం. లైన్ ప్రొడ్యూసర్ సురేష్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు వచ్చుంటే కనుక వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం ఇన్ఫ్యూషన్ బ్యాండ్ ఈ చిత్రానికి అందించిన అన్ని పాటల్ని, ఈ సూపర్ డూపర్ ఇస్కితడి ఉస్కితడి ఇలా అన్ని పాటల్ని మనం ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్ వన్స్ అగైన్. అండ్ నౌ అఫ్ కోర్స్ మన టెర్రిఫిక్ యాక్టర్ వశిష్ఠ సింహ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. ఈసారి ఇంకొంచెం కొత్తగా మనల్ని అలరించబోతున్నటువంటి సింహ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి బ్యూటీని యాడ్ చేసేద్దాము. ద మోస్ట్ గ్రేస్ఫుల్, ద మోస్ట్ ఎనర్జెటిక్ మన వండర్ఫుల్ ఉదయ్ భాను గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. పద్మక్క వెల్కమ్. సో వాకిలి పద్మక్క, ఓకే, మాకు అక్క ఉండాల్సిందే. Okay, and now it's time to put your hands together to our very own Kattappa, very own Deva, and mana very versatile Sathiraj sir onto the stage. త్రిబాణధారి బార్బరిక్ గా మనకు కనిపించబోతున్నటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన సత్యరాజ్ సార్కి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా ఇచ్చేద్దాము. కాస్ట్యూమ్ డిజైనర్ మహి గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఛానల్ కెమెరాస్ ఉండాలా? ఎస్, ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా. యా, డన్. డన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఐ థింక్ రమేష్ రెడ్డి గారికి ఇచ్చేద్దాము. సార్, మీ విజువల్స్తో మీరు టీజర్లో చాలా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీ మాటలతోనే ఒక్క నిమిషం. ఏంటి మళ్ళీనా? ప్లీజ్. యా, ఓకేనా? డన్. థ్యాంక్ యూ. ఎస్ సార్, రమేష్ రెడ్డి సార్. థ్యాంక్ యూ ఎవరిబడి, మీడియా అండ్ మన యాంకర్ మనీషా గారికి, మంజుల రైట్, మంజుష. నేను ఫస్ట్ కట్ అయిపోయాను, మిస్కమ్యూనికేషన్. సత్ర సార్తో నాకు చాలా జర్నీ ఉందండి. ఈ జర్నీ ఇంకా టు బి కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. నేను బాహుబలికి చీఫ్ అసోసియేట్ చేసా సెంథిల్ గారితో. సో దట్ జర్నీ అరౌండ్ 5 years. ఆ తర్వాత నెక్స్ట్ రజాకర్ ఫిల్మ్ అయిపోయాక నెక్స్ట్ పొలిమేర అలా ఇండిపెండెంట్ బయటకు వచ్చాక మోహన్ నాకు పిలిచి, సార్ నేను మీ వర్క్ చూశాను పొలిమేరలో, మనం కొలాబరేటివ్ వర్క్ చేయాలనుకుంటున్నాం అంటే, సూపర్ సార్ అన్న. ఏంటి టైటిల్ అంటే త్రిబందర్ బార్బరిక్ అన్నాడు. ఫస్ట్ బార్బరిక్ అన్నాడు. బార్బరిక్ అంటే నాకు టైటిల్ అర్థం కాలేదు. ఎవరు సార్ అంటే తను భీముడు మనవాడు, గడిజగడ కుమారుడు ఇది చెప్పాడు. తర్వాత నేను కూడా మన మైథాలజీలో రన్ త్రూ వెళ్తే స్క్రిప్ట్లో అర్థమైంది. చాలామందికి ఇది హిడెన్ పాయింట్. మన త్రిబందర్ బార్బరిక్ కూడా ఒక గొప్పతనం చాలామంది తెలియదు. ఈ మూవీ ద్వారా చాలామంది రీచ్ అవుతుంది డెఫినెట్లీ. సో ఎవరండి సో కాల్డ్ ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ అంటే సత్రే సార్ అన్నాడు. లిటరలీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సార్తో వర్క్ చేయడం. బికాస్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బాహుబలి నాకు 5 years పడితే త్రిబందర్ బార్బరీకి 1.5 year పట్టింది. ప్రీ ప్రొడక్షన్ 4 months, షూట్లో కూడా మాకు నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, లైక్ రెయిన్, నైట్ ఎఫెక్ట్. సో అది చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ రియలీ థ్యాంక్స్ టు సత్రేష్ సార్. ఎందుకంటే తను ఆన్ టైం ఉండి నైట్ 2 వరకు అయినా సరే, ఈవెన్ నాట్ ఈవెన్ క్యాటరింగ్ కూడా వెళ్ళేవారు కాదు. మా పక్కనే సరౌండింగ్ అక్కడ చైర్ వేసుకుని కూర్చునే వాళ్ళు, షార్ట్ రెడీ అంటే వచ్చేయాలన్నట్టు అంత సపోర్ట్ చేసాడు మా అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ స్పెషల్లీ మూవీ స్టార్ట్ చేయడానికి ఇంత విజన్ ఉన్న డైరెక్టర్కి సపోర్ట్ చేయాలంటే విజయ్ పాల్ రెడ్డి గారు డెబ్యూ ప్రొడ్యూసర్గా ఇలాంటి ఫిలింని ఎగ్జిక్యూట్ చేయడం అంటే నాట్ అంత ఈజీ కాదండి. సో తనకు కూడా ఒక విజన్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. అలాంటి ప్రొడ్యూసర్ మోహన్కి మా అందరికి దొరకడం అదృష్టం. అండ్ కమింగ్ టు త్రిబందర్ బార్బరిక్కి 3 అస్త్రాలు నేను చెప్పారు కదా, కామాఖ్యదేవి ఇచ్చారని చెప్పారు. సో నా నెక్స్ట్ ఫిలిం కూడా కామాఖ్యదేవి స్టోరీ మీద చేస్తాను. ఫిల్మ్ నేమ్ ఈజ్ కామాఖ్య. ఇదంతా నాకు ఒక గాడ్ గ్రేస్, గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. త్రిబందర్ బార్బరిక్ ఇచ్చిన అస్త్రమే కామాఖ్య, అది నా నెక్స్ట్ ఫిలిం కూడా. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, థ్యాంక్స్. ఇది జస్ట్ శాంపుల్ అండి, టీజర్, సాంగ్ ఇవన్నీ శాంపుల్. పిక్చర్ బాకీ అని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, నేను కూడా చెప్తున్నా. కైకి బోల్తో పిక్చర్ బాకీయే, చాలా చూస్తాం మనం. ఇది ఒక వరల్డ్. ఈ ఫిలింని చూసి బాగా ఎంజాయ్ చేసి అందరూ అప్షేట్ చేస్తారు. ప్రామిసింగ్ చెప్తున్నాను, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. అండ్
ఎవ్రీ ఫ్యామిలీ దీన్ని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ విజువల్స్ ఫర్ ద మూవీ. అండ్ రాజేష్ గారు మీ మాటలు కూడా ప్లీజ్. ఎస్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాటలు ఇప్పుడు విందాం. అందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఇది సెకండ్ ప్రెస్ మీట్. ఫస్ట్ది వచ్చేసి మేము టీజర్ లాంచ్ గ్లిమ్స్ చేసాము, దాని తర్వాత టీజర్ చేసాము. అప్పుడు మీ అందరి సపోర్ట్ చాలా వచ్చింది. ఈ యొక్క రిలీజ్ డేట్ ఆగస్ట్ 22 ఏదైతే పెట్టామో దీనికి కూడా మీ అందరి సపోర్ట్ చాలా కావాలి. అండ్ అంటే ఈ డేట్ పెట్టడానికి కూడా రీజన్ అంటే మెగాస్టార్ గారి బర్త్డే ఒకటి, నో డౌట్ అందరికి గుర్తుండిపోద్ది, ఈ డేట్ ఎవరు మర్చిపోరు అని చెప్పి అలా పెట్టాం. సో ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి, అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతా స్టోర్ చేసుకుంటున్నాము. కంటెంట్ గురించి ఏదున్నా సరే ఈ సినిమాకి ఎందుకు చూడాలి అని ఒక క్వశ్చన్కి కంటెంట్ సినిమా చూడాలి అనుకుంటే మా సినిమా చూడాలి. సో అది చాలా బలంగా నమ్మి తీసిన సినిమా. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలి. మిగిలిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్చువల్గా ఫ్యామిలీ అంటాము, వీళ్ళు నిజంగానే ఫ్యామిలీ నాకు. ఎందుకంటే నాకు భానుగారు 20 years నుంచి ఫ్రెండ్, సత్యరాజ్ 15 years నుంచి ఫ్రెండ్. సత్యరాజ్ గారు కలిసిన కొద్ది కాలంలోనే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అయిపోయారు. సేమ్ అస్టర్ అండ్ డార్లింగ్ సాంచి, క్రాంతి, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్యామిలీ లాగే. సో ఈ ఫ్యామిలీ గురించి చెప్పడానికి మంచి వేదిక కావాలి. దీనికంటే మంచి వేదిక మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఆ రోజు కుమ్మేద్దాం. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మేఘ్నా మాటలు విందాము. రిక్వెస్టింగ్ మేఘ్నా టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి, నా పేరు మేఘనా సునీల్. అండ్ ఆర్ బార్బరిక్ ఫిలిం ఫైనలీ రిలీజ్ అవుతుంది ఆగస్ట్ 22 మన మెగాస్టార్ బాస్ చిరంజీవి గారి బర్త్డే రోజు. సో నేను యాక్చువల్లీ 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు స్టార్ట్ అయింది సినిమా. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఇన్ని రోజులు చేసామంటే అంత కష్టపడి అంత కంటెంట్ ఉన్న ఫిల్మ్ తీయాలని కష్టపడి తీసాము. సో 22 మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు అందరూ చూడాలని, మా ఫిల్మ్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా. అండ్ కార్తికేయ, ఎస్, రిక్వెస్టింగ్ కార్తికేయ టు ప్లీజ్ స్పీక్. వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకా ఈ ఫిలిం త్రిబాణధారి బార్బరిక్ అనే ఫిలిం గురించి మాట్లాడడం ఇంకా చాలా ఎర్లీ ఇది. సో నేను ప్రదీప్ అనే ఒక క్యారెక్టర్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్, అంటే ఒక క్రూషియల్ పాయింట్ దగ్గర ఫిలింని టర్న్ చేసే క్యారెక్టర్ అనమాట. సో ఆగస్ట్ 22 ఫిలిం రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది పక్కా, అది మాత్రం. థ్యాంక్ యూ. డెఫినెట్లీ కార్తికేయ చేశారు అని అంటే సంథింగ్ స్పెషల్ ఉంటుందని మాకు కూడా ఉంది ఒక నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. అండ్ ఎస్, క్రాంతి గారు మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రెస్ అండ్ ఆన్లైన్లో చూస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. నా పేరు క్రాంతికిరణ్ అండి. నేను ఇందులో దేవ్ అనే మంచి సూపర్ ఇంటెంట్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఫైనల్లీ ఆగస్ట్ 22 అండ్ ఆస్పీసియస్ డే, మెగాస్టార్ గారి బర్త్డే రోజు. కొన్ని మనం జరగాల్సినవి జరిగే టైంలో జరుగుతాయి, అవ్వాల్సినవి ఖచ్చితంగా అవ్వాల్సిన టైంలో అవుతాయి. సో దట్ ఈజ్ ఆగస్ట్ 22. మేము ఎంతో వెయిట్ చేసిన, అంటే ఒక మంచి డేట్లో రావాలి అనుకున్నప్పుడు ద పర్ఫెక్ట్ డేట్ ఆగస్ట్ 22. ఓకే, ఇక మూవీ గురించి చెప్పాలి అని అంటే చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు ఇప్పటివరకు. అది ఆగస్ట్ 22 రోజు మీ నోట నుండి కూడా వినాలనుకుంటున్నాము. ఒక మంచి కథ, ఆ కథకు మంచి కంటెంట్, ఆ కంటెంట్కి కావాల్సిన ఎమోషన్స్, ఇవన్నీ కలిపితే బార్బరిక్ మూవీ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు, టిల్ రోలింగ్ టైటిల్స్ వరకు సీట్ ఎడ్జ్లో కూర్చుండబెట్టుకునే సినిమా ఇది. సో ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఈ సినిమాలోని అన్ని పాటలకి వండర్ఫుల్ కొరియోగ్రఫీ అందించిన ఈశ్వర్ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ థ్యాంక్ యూ అండి, మా సినిమాని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఇందాక నా ఫేవరెట్ సాంగ్ అనగా అనగా సాంగ్ ప్లే చేయలేదు. అది సత్యరాజ్ సార్తో చేసిన సాంగ్. అది అన్ని సాంగ్స్ ప్లే చేశారు. అది నాకు సినిమాలో చాలా ఎమోషనల్ సాంగ్ అనమాట, చేసిన ఫస్ట్ సాంగ్ అది. ఆ సాంగ్ తర్వాతే నన్ను మోహన్ సార్ మిగతా సాంగ్స్ కూడా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ మోహన్ సార్. అండ్
ఇసుకితడి సాంగ్ గురించి చెప్పాలంటే ఉదయభాను మేడం గురించి చెప్పాలి. నేను ఒక 2013-2015లో కంటెస్టెంట్గా మేడం యాంకర్గా ఉన్నారు. నేను మళ్ళీ ఒక రౌండ్ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత మేడం పక్కన ఒక క్యామియో చేస్తూ కొరియోగ్రాఫర్గా చేశాను. అండ్ మీరు ఇందాక అన్నారు మంచి మాట ఏంటంటే వశిష్ఠ సార్ ఎప్పుడూ అగ్రెసివ్గా కోపంగా భయపడుతున్నాడు, దీంట్లో రొమాన్స్ చేశారు సార్. అది కూడా నాకే క్రెడిట్, రొమాంటిక్గా చూపించాను సాంచి గారితో. అండ్ నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది సార్, నేను బాహుబలి చేసినప్పుడు శివగామిని సాక్షిగా అని చెప్పి కట్టప్ప కాగా సార్ ముందు పరిగెడుతున్నారు ఇట్లాగా. నేను వెనకాల ఉన్నాను, ఆ వెనకాల చూస్తున్నాను, అట్లా ఫిట్నెస్ అన్నీ చూస్తున్నాను. కానీ ఈరోజు ఈ త్రిభానధారి బార్బరిక్ సినిమాలో ఆయనతో పనిచేయడం అంటే ఈ సినిమా అన్ని అన్ని డాట్స్ని సర్కిల్ చేసినట్టు అనిపిస్తుంది సార్. అంటే డాన్సర్గా చేసినప్పుడు అండ్ కంటెస్టెంట్గా చేసినప్పుడు అండ్ ఒక విలన్ ఉన్నప్పుడు ఒక రొమాన్స్ చూపించడం, ఇవన్నీ ఒక చిన్నపాటి ప్రౌడ్ అండ్ క్రెడిట్ లాగా చూస్తున్నాను. ఇవన్నిటికీ సార్ మోహన్ సార్ ఒకసారి మీరు ముందుకు రండి సార్, ఒక మాట చెప్పాలి. ఒకటి అంటే నేను ఎందుకు అంటే తర్వాత కూడా మాట్లాడొచ్చు ఈ విషయం గురించి, కానీ నేను ఎప్పుడూ ఎక్కువ ఇందాక మేడం కూడా మంజుష గారు ఉన్నారు, నేను ఎప్పుడు మౌంటాజ్ సాంగ్స్ అవి చేస్తూ ఉన్నాను. అంటే రీసెంట్గా కోట్ చేసిన లేకపోతే జూనియర్ చేసిన అన్నిట్లో నేను మౌంటాజ్ చేసినాను. కానీ నన్ను ఒక డాన్స్ సాంగ్ చేయగలను నమ్మి ఇంత పెద్ద సెటప్ అంటే బేసిక్గా మీరు వింటూ ఉంటారు ఇలాంటి సెటప్స్ అన్ని సో కాల్ పెద్ద మాస్టర్స్ చేస్తారు. కానీ నన్ను నమ్మి సార్ థ్యాంక్ యూ సార్ నమ్మి ఇచ్చినందుకు. అంటే ఈ సాంగ్ తర్వాత నేను మళ్ళీ ఇలాంటి సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీరే ఫస్ట్ నమ్మారు, మీ తర్వాత చాలామంది నమ్ముతారు, కానీ మీరు గొప్ప. మీలో మాస్ ఎప్పుడూ చూశాను, అందుకే ఎవరు గుర్తించలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ August 22 మర్చిపోకండి, త్రిభానధారి బార్బరిక్. థ్యాంక్ యూ. సూపర్ ఈశ్వర్ గారు, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి. అయితే మీకు మైక్ ఇచ్చిన తర్వాత స్టెప్ ఎంచుకోకుండా ఎలా ఉంటాం, అందులోనూ మా పద్మక్క ఇక్కడే ఉన్నారు, అందరూ చేయాలి. సత్యరాజ్ సార్ ఇక్కడే ఉన్నారు. చేద్దాం. సో ఎస్, మ్యూజిక్ ప్లీజ్. ఇప్పుడేనా ముచ్చట్లు మాట్లాడిన తర్వాత ఎవ్రీబడి మన మాస్ నంబర్ కి మాస్ స్టెప్పులు, మా మాస్ మహారాణి ఉదయ్ భాను. సార్ కూలీ స్టేజ్ పైన మేము చూసాము. సత్యరాజ్ గారి ఎనర్జీ మనందరికీ తెలుసు. ట్యూస్డే వ్రతం, నో డాన్స్ వ్రతం. మా ఫేవరెట్ గాడ్ ఒక గాడ్ ఉంది, దట్ గాడ్ విల్ గెట్ యాంగ్రీ. ఆల్ప్స్లో ఉంది. సార్ మీరు కాలు కదపకూడదు అంతే కదా సార్. ట్యూస్డే కాలు కదపద్దు సార్, మనం చేతులతో చేసేద్దాం. ఎస్, మ్యూజిక్ ప్లీజ్. సత్యరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కోసం వ్రతం కూడా పక్కన పెట్టి మరి డాన్స్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒక్కసారి గివ్ ఇట్ అప్ ఫర్ సత్యరాజ్ సార్ అండ్ ఉదయ్ భాను గారు. అఫ్ కోర్స్ సింహ గారు, అస్సలు అందరికీ మించి మోహన్ గారు సాంగ్లో మీరు చేశారు కదా, చూశాను నేను. ఓకే, అదే కదా. ఓకే, సో మోహన్ గారు కొంచెం డాన్స్ చేసి ఆశపడుతున్నారు కాబట్టి మీకు కాస్త బ్రేక్ ఇచ్చి విజయ్ గారికి ఇచ్చేస్తాను మైక్ ఇంకా. సో ప్రొడ్యూసర్ విజయ్ గారు, ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us.
ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మంజుష గారికి, అందరికీ నా ధన్యవాదాలు. మా టీం గురించి, మా టెక్నికల్ టీం గురించి ప్రీ రిలీజ్లో చెప్తానండి, ఎందుకంటే ఇది ప్రెస్ రిలీజ్ కాబట్టి. సో నేను ఆడియన్స్ని, మీడియాని ఒకటే కోరుకుంటున్నా, మాకు సపోర్ట్ చేయండి అని. ఎందుకు అంటే ఊరికే చేయొద్దు సార్, మా పాట, మా టీజర్, ఈవెన్ ఒక సింగిల్ సాంగ్ బాగాలేకపోయినా చేయకండి. ఇవన్నీ నా సినిమాకి నేను ఇస్తున్న స్నిప్పెట్స్ అనమాట. అంటే ఎంత బాగుంటుందో చూపించడానికి ఇస్తున్నాయి. దీంట్లో ఏది బాగాలేకపోయినా మీరు సపోర్ట్ చేయకండి. సో మేము అండర్ డాగ్గా వస్తున్నాం. అల్టిమేట్ సక్సెస్ ఈజ్ ఆన్ ద వే. థ్యాంక్ యూ సో మచ్. That is the confidence of a producer. Wonderful, sir. Thank you so much. And మోహన్ గారు మాట్లాడతారా? సాంచికి ఇద్దామా? బెటర్. सांची भी पानी पीना है. Okay. Yeah, पी लो, no problem. No problem, we'll wait. క్యూట్ మాటలు వినాలంటే కొంచెం రెడీగా ఉండాలి కదా. అవునా? యా, ఓకే. సో నౌ మన బ్యూటిఫుల్ సాంచి రాయ్ మాటలు వినేద్దాము. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరంటే ఎలా ఉన్నారు? బాగున్నాం. దట్ వాస్ రాంగ్. తను మీరేంటి ఇలా ఉన్నారు అనట్లేదండి, మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. మీరేంటి ఇలా ఉన్నారు? సారీ, మై తెలుగు నాట్ సో చాలా బాగుంది. సో ఆన్సర్ చెప్పండి, మీకు అర్థమైంది కదా ఎలా ఉన్నారు అది చెప్పండి కనీసం. ఒక అంత సీరియస్ అక్కడ చూడండి, నాకు భయం వేస్తుంది అసలు ఫ్రేమ్ చూస్తుంటే. गलत बात है, फोन भी नहीं लगना चाहिए यहाँ पर आकर. Anyway, we are so happy to finally announce the release date of our film today, and this project Tribanadhari Barbaric is very close to all our hearts, and thank you so much for everyone who has been part of this amazing project, and I can't wait for you all to watch it, and see you at the cinemas on 22nd of August. See you. Bye-bye. Thank you so much. Thank you, Sanchi. Thank you so Bye-bye. much. Babaya, bye-bye. Popular dialogue, Sanchi. What is the Telugu? What is the dialogue? As the same fast. సాయంత్రం వరకు వచ్చేద్దాం, సినిమా గినిమా అంటూ వీడియో ప్రోగ్రామ్ పెట్టకు ప్లీజ్. ఎవరి పాపులర్ డైలాగ్ ఇది? హూస్ డైలాగ్ ఇస్ దిస్? తందేనా? ఓహో ఓహో, సరే. సో 22nd మేము. ఓ ఓకే, అవును. ఆ లాస్ట్లో ఏమొచ్చిందో అర్థం కాలేదు యాక్చువల్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్ సాంచి. థ్యాంక్ యూ. అండ్ మోహన్ గారు రెడీ? ఎస్, డైరెక్టర్ మోహన్ శ్రీవాత్సవ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. కొంచెం చక్కబడింది. థ్యాంక్ యూ. ముందుగా ఇచ్చేసిన మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా స్వాగతం. నిజంగా బార్బరిక్ అంటే మీడియానే, ఎందుకంటే బార్బరికుడికి త్రిబాణ అనే అస్త్రం ఉంది. మీ చేతిలో మీ కెమెరాలు, మీ అస్త్రాలు. సో ఈ అస్త్రంతో ఈ సినిమాని మీరే తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ మీడియానే ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సినిమా తీసుకెళ్ళే అవసరం ఉంది. అందుకే మీడియా ఈజ్ ద బార్బరిక్. థ్యాంక్ యూ. ఈరోజు వేసేసాడు. యా, త్రిబాణం అనేది అట్లా ఒక కోఇన్సిడెంట్ అవుతుంది. యాక్చువల్లీ మేము ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాం, నీ వల్లే. సో బ్యూటిఫుల్, అంటే మామూలు అప్లాజ్ రాలేదు. యూట్యూబ్లో అయితే ఆల్మోస్ట్ 5-6 మిలియన్కి వెళ్ళిపోయింది. ఇన్స్టాలో అయితే ఆల్మోస్ట్ ఒక 20-25 మిలియన్స్, 30 మిలియన్ వరకు వెళ్ళి ఉంటుంది. సో అది మొదటి బాణం. రెండో బాణం రిలీజ్ చేసాం, అనగా అనగా కథలా అంటూ ఒక కథని అందులో కంటెంట్లో ఒక ఇంపార్టెంట్ భాగాన్ని రెండో బాణంగా
ప్రజెంట్ చేసాం. మూడో బాణం ఇప్పుడే స్టేజ్ మీద చూశారు మీరు, చాలా షార్ప్గా ఉంది కదా, అదే ఏంటది బార్బరికుడి త్రిబాణాస్త్రంలో అదే చాలా షార్పు అంతం అనమాట. సో దాంతో అసలు ఈ సాంగ్ యూట్యూబ్ని షేక్ చేస్తుందని గట్టిగా నమ్ముతాం. ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది సాంగ్. ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి. సో ఇదనమాట. నేను ఎక్కువ మాట్లాడితే ప్రీ రిలీజ్కి చాలా ఉంది, మన దగ్గర బోల్డ్ అంత కంటెంట్ ఉంది యాక్చువల్లీ. సో ఇంకొక త్రిబాణం గురించి నేను మాట్లాడతా. క్లారిటీతో క్యాష్ పెట్టారు మా ప్రొడ్యూసర్ గారు విజయపాల్ రెడ్డి గారు. కమిట్మెంట్తో కంటెంట్ని ప్రాపర్గా స్క్రీన్ మీద ట్రాన్స్ఫర్ చేశాను నేను అని నమ్ముతున్నాను. అది మీరు చెప్పాలి. క్లారిటీని కంటెంట్ని నమ్మి జోడించి మీరు రెండు చేతులతో చప్పట్లు కొట్టే వాళ్ళే, చప్పట్లతో ఎంకరేజ్ చేసేవాళ్ళే, దట్ ఈస్ ద త్రిబాణం, దట్ ఈస్ ద ప్రేక్షకులు అని నేను నమ్ముతున్నాను. ఫైనల్లీ కష్టం అంతా లాస్ట్ త్రిబాణం గురించే వెయిటింగ్. దట్స్ ద క్లైమాక్స్ ఆల్సో సేమ్. ఒక త్రిబాణం ప్లేస్మెంట్ లాస్ట్కి అవుతుంది. అలాగే రిలీజ్ డేట్ 22 మా బాస్ పుట్టినరోజు. ఆ రోజు మీరు అందరూ థియేటర్కి వస్తేనే అది ప్లేస్ అయినట్టు. త్రిబాణం బార్బరికుడు. సో బార్బరిక్ అనేది మీరు అందరూ గూగుల్ చేస్తే అర్థమైపోద్ది, స్టోరీ తెలిసిపోతుంది. బట్ త్రిబాణం గురించే ఈ సినిమా చూడాలి. బార్బరికుడు అస్త్రాన్ని ఇప్పుడు సోషల్గా ఆ త్రిబాణాన్ని ఎలా మేము ప్రజెంట్ చేసాం అనేది థియేటర్లో చూడవచ్చు మీరు. నేను ఇప్పుడే అన్నాను కదా, మా మీడియా చేతిలో కెమెరాలు, పెన్నులు అవన్నీ అస్త్రాలే. మా సినిమాలో అస్త్రాలు ఎవరికి ఉన్నాయి, ఎవరెవరు ఎలా ప్లే చేశారనేదే ఈ సినిమా. ప్లీజ్ 22 అందరూ రెడీగా ఉండండి. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసాం, బార్బరికుడి గురించి చెప్పాం. సెకండ్ టీజర్ రిలీజ్ చేసాం, కంటెంట్ ఏంటి ఇలా ఉంది అనేలాగా చేసాం. ఇప్పుడు మూడో బాణం కూడా రాబోతుంది. 10th మేబీ 10th అనుకుంటున్నాం. ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది. సో అది త్రిబాణం ఖచ్చితంగా మీ అందరిని హిట్ చేస్తుంది. అసలు ఆ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది. అది నా ఛాలెంజ్, అంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, నా దగ్గర బోల్డ్ అంత ఉంది. నేను ప్రీ రిలీజ్లో చాలా మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఇంకా చాలా చాలా చెప్పేది ఉంది, నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి నా 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి మనవడు, ఘటోత్కచుడికి కొడుకు, మా బార్బరికుడు సత్యరాజ్ సార్, అలాగే మోహన్ అంటూ ఎప్పుడో కాల్ వస్తుంది నాకు. ఎలా నడుస్తుంది, ఎలా ఉన్నారు, ఏంటి ఈరోజు ఎక్కడ, అరే మా షార్ప్ యారో వశిష్ఠ సార్ చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి. నేను నిజం చెప్తున్నాను కదా, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతారు ఆయన. తర్వాత మా ఉదయభాను గారు, ఈ బాణం మామూలు బాణం కాదు, మొత్తం హైదరాబాద్ అంతా అడలిపోయే డాన్. ఉదయభాను గారు మీరు కూడా చాలా చాలా అండి. మిగతా సాంచి అండ్ క్రాంతికీర్ అండ్ అందరూ, అంటే ఈరోజు అన్నీ మాట్లాడకూడదని చెప్పేస్తున్నాను. మేఘన, మా రమేష్ రెడ్డి సార్ గురించి నేను ప్రీ రిలీజ్లో ఇప్పుడు సార్ మాట్లాడండి సార్. ఈశ్వర్ మాస్టర్, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు, లైన్ ప్రొడ్యూసర్ సురేష్ గారు అండ్ కార్తికేయ అయితే ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా పెద్ద హిట్. ఒరే నీ జాతం మనకు వర్కౌట్ అవుతురా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆగస్ట్ 22 మెగాస్టార్ బర్త్డే ఎవరికి గుర్తుండకపోవడం ఉండదు. సో మా విజయపాల్ రెడ్డి గారికి పెద్ద సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఆయన సక్సెస్ ఇస్తే నాలాగే చెప్పులు అరిగిపోయి తిరిగే డైరెక్టర్లు ఉంటారు కథలు పట్టుకొని, వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ బాబోయ్, మోహన్ గారు ఇంత మల్టీ టాలెంటెడ్ అని షాక్ అయ్యాను ఈరోజు నేను. సార్ యాక్టర్స్ ఆర్ ఇన్ డేంజర్. ఇప్పుడు డబ్బింగ్కి మీరు డేట్లు ఇవ్వకపోయినా నష్టం లేదు ఆయనకి, ఆయనే చెప్పేసుకునేలా ఉన్నారు. ఓ పైలట్ మొత్తం రెడీ చేసి పెట్టారు. వామ్మో, ఉదయభాను గారు మీది కూడా చెప్పలేదు కదా, మీది కూడా 9 మెంబర్స్కి పైలట్ ట్రాక్ ఇచ్చేసారంట. అమ్మో,
మోహన్ గారు ఇంకా మీలో నుంచి ఎక్స్ప్లోర్ చేయాల్సిన చాలా ఉందని అర్థమైంది మాకు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండ్ ద ఫిల్మ్ యాజ్ వెల్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎస్, అఫ్ కోర్స్ మన వశిష్ఠ సింహ గారు మాటలు వినే టైం వచ్చేసింది. సో రిక్వెస్టింగ్, ప్రిపేర్ ఫర్ ద బేస్ వాయిస్. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. త్రిబాణధారి బార్బరిక్, such a special title, such a special movie, special flick. మనందరికీ ఇది చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమా గురించి అంటే కథ విన్నప్పుడు టైటిల్ చాలా స్పెషల్గా ఉంది, కథ విందామని అనిపించింది. కథ విన్నాను, అల్టిమేట్గా ఉంది స్టోరీ, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే. ఇలాంటి సినిమా మనం ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నాను. తర్వాత కథ విన్న తర్వాత ఇంకొక కథ విన్నాను. నేను 2 కథలు విన్నాను యాక్చువల్లీ. బార్బరిక్ స్టోరీ ఒకటైతే ఇంకొకటి మనది చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, ఇన్ని రోజులు ఉంటాయి, మీరు సపోర్ట్ చేయాలి, అది ఇది అని చెప్పారు. ఆ కథని కూడా నమ్మాను నేను. నమ్మి సెట్లోకి వస్తేనేమో అప్పుడు తెలిసి వచ్చింది నాకు, ఇది చిన్న సినిమా కాదు, చిన్న బడ్జెట్ సినిమా అయితే అస్సలు కాదు. మనల్ని డేటు డబ్బులు కొంచెం అలా దెబ్బ కొట్టడానికి ఇలా ఇంకొక కథ చెప్పారు అని అప్పుడే అర్థమైంది నాకు. ఫస్ట్ ఈ క్యారెక్టరు, సార్ రెండో క్యారెక్టర్ అక్కడ రాజేష్. సో అలా వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఏ కథ చెప్పినా నన్ను నమ్మించి దెబ్బ కొట్టినా పర్లేదండి. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ప్రతి ఒక్క యాక్టర్ కెరియర్లో ఇలాంటి సినిమాలు రావు, ఇలాంటి క్యారెక్టర్స్ దొరకవు. మీరు అప్పుడే చెప్పారు కదా మంజుష, మారిపోయానని. మార్చారు నన్ను. కసి తీరి పగ తీరిపోయింది. ఇప్పుడు సోబర్ అయ్యాను, సెటిల్ డౌన్ అయ్యాను. ఎన్ని రోజులు కొట్టుకుంటాం చెప్పండి, ప్రేమతో బతికిపోవాలి కదా. సో యా, దిస్ సినిమా ఈజ్ డెఫినెట్లీ అంటే తెలుగులోకి, తెలుగు ఆడియన్స్కి నన్ను కొత్తగా చూసే ఒక అవకాశం. నేను ఎప్పుడు తెలుగు స్క్రీన్ సినిమాలో ప్రొజెక్ట్ చేయని, పర్ఫామ్ చేయని ఒక క్యారెక్టర్ ఇది. చాలా స్పెషల్గా, చాలా ఇంటెన్స్గా, చాలా డెప్త్గా, మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టరు ఇందులో హైలైట్గా ఉంటుంది. ఏ క్యారెక్టరు వేస్ట్గా రాదు, వేస్ట్గా అలా ఏదో ఒక రీజన్కి వచ్చిపోయింది, వెళ్ళిపోయింది అనేలాంటి క్యారెక్టరే లేదు. అంత మంచిగా రాసుకున్నారు. నేను సినిమా ఒప్పుకుంది మన డెఫినెట్లీ మోహన్ గారి కోసం, మోహన్ శ్రీవత్స. దిస్ మ్యాన్ ఇస్ అ టాలెంట్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్. He'll be an asset for coming days tomorrow. ఇంత మంచి ప్రిసిషన్ ఉన్న, అంత మంచి రైటింగ్ ఉన్న, భాష మీద అంత పట్టున్న, ఎమోషన్స్ మీద ఒక గ్రిప్ ఉన్న డైరెక్టర్ చాలా తక్కువ మందిలో, నేను చూసిన తక్కువ మందిలో మీరు ఒకరు. అండ్ ఒప్పుకుందేమో మోహన్ కోసం, అయితే ఇప్పుడు ఇక్కడ మనందరినీ ఇలా చూస్తున్నారంటే దానికి రీజన్ మన ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి. మేబీ దిస్ ఇస్ హిస్ డెబ్యూ మూవీ, బట్ యూ విల్ డెఫినెట్లీ సీ హిమ్ అ లాట్ మోర్. వెరీ ప్రిసైజ్డ్, వెరీ ప్యాషనేట్. 100 సినిమాలు అంటే చేసేద్దాంలే అనే రకం మనిషి. సినిమా అంటే పిచ్చి ప్రాణం. పెద్ద ప్రొడ్యూసర్గా వస్తాడు ఆయన, మీరందరూ చూస్తారు, విట్నెస్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆనర్ అండ్ జాయ్ వర్కింగ్ విత్ సార్ సత్యరాజ్ సార్, ద లెజెండ్ యు ఆర్. అండ్ దట్ లెగాసీ వీ కుడ్ విట్నెస్ in real. So thank you so much for gracing our movie. And what do I say about this lady, this gorgeous, beautiful lady? A flair oka aurane veru avidu unte చాలా టెరిఫిక్గా ఉంటుంది ఆవిడ క్యారెక్టరు. సినిమాలో అంటే ఇప్పుడు టీజర్ చూశారు కదా మీరు, సినిమా చూడండి. షీ విల్ టేక్ యూ ఫర్ అ రైడ్. ఇట్ విల్ బి ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంటే మన క్రాంతి, హీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ టాలెంట్, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఐ విష్ యూ ద బెస్ట్. అండ్ సాంచి, సచ్ అ బ్యూటిఫుల్ యంగ్ లేడీ ఫ్రమ్ నార్త్ ఇండియా. షీఈస్ లెర్నింగ్ తెలుగు అని చెప్తుంది, ఇంకా నేర్చుకుంటూనే ఉంది. మీరేంటి ఇలా ఉన్నారు అనేలాగా. అండ్ మేఘన అండ్ కార్తికేయ, యూ టూ ఆర్ డైనమైట్స్. లైక్ ఇలా వదిలితే ఇలా బొంబాడైపోతారు, అలాంటివి హైలీ ఎనర్జెటిక్ టాలెంట్స్. అండ్ ఈశ్వర్, దిస్ ఇస్ అవర్ సెకండ్ ఆర్ థర్డ్ మూవీ కదా, అండ్ హీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్. నాకు డాన్స్ అంటే కొంచెం దూరం నేను, కానీ వదలడు. కానీ సినిమాలో మాత్రం చూడండి చాలా బాగా చేశారు. బట్ ఐ లైక్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ క్రియేటింగ్ అ క్రాఫ్ట్. ఒక సినిమాలో ఒక ఎస్పెషలీ మాంటేజ్ సాంగ్స్ అనేది ఒక పెద్ద టాస్క్ అండి నాకు తెలిసి. స్టెప్స్ ఓకే వేసేయచ్చు, కానీ మాంటాజెస్ని అంత చక్కగా రాసుకుని దాన్ని పుల్ ఆఫ్ చేసేది చాలా మందికి రాదు. అండ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్
మోహన్తో పాటు మన డైరెక్టర్తో పాటు ఇంకొక రాక్షసుడు ఉన్నాడు మన సెట్లో. ఈయన రండి సార్ రండి. ఎంత ప్రిసిషన్ అంటే, పర్ఫెక్షనిస్ట్ అంటే అంతా ఓకే. అది ఫైట్ కానీ సాంగ్ కానీ డాన్స్ అంటే మనకు ముందే ఫస్ట్ సెట్ అవ్వదు. నేను ఓకే కదా ఓకే అని పక్కన వెళ్ళిపోతుంటే సార్ వన్ మోర్ అక్కడ ఏం పెద్ద తేడా ఉండదు, పర్ఫెక్షన్. అది పర్ఫెక్ట్గా తనకి నచ్చే వరకు వదలడు, ఏ ఆర్టిస్ట్ని వదిలిపెట్టడు. అండ్ హీ హెస్ ప్రూవెన్ హిస్ వర్క్ ఎవ్రీ టైమ్. అండ్ ఇందులో కొత్త రమేష్ రెడ్డి ఒక వరల్డ్ చూడబోతున్నారు. అండ్ brilliant technician. Thank you so much for capturing the whole movie so well. And one last but not the least, thank you team, because nenu megastar fan chinnapadi nunchi. Though I was brought up in Karnataka, naaku Chiranjeevi garu ante chaala ishtam. Ayana సినిమాలు చాలా చూసేవాడిని. అండ్ నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వాస్ ఫర్ ఈపేటకు నేను MS3, నేను ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు. తర్వాత ఇది ఆయన బర్త్డే రోజు మన సినిమా రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే 22వ తారీఖున, ఆగస్ట్ 22వ తారీఖున మన సినిమా త్రిబాణధారి బార్బరిక్ రిలీజ్ అవబోతుంది. సో తప్పకుండా అందరూ థియేటర్లోకి వెళ్ళి చూడండి. దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నాట్ వాంట్ టు మిస్. థ్యాంక్ యూ సో మచ్. నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. Definitely, Simha Garu. Very much looking forward to see you in this film. And yes, it's time for the mass lady Dawn. Uday Banu garu ippudu maatladtaru. విచేసిన పాత్రికేయులందరికీ పేరు పేరున అండ్ స్క్రీన్స్ పైన మమ్మల్ని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నమస్తే అండి. అండ్ మంజుష, థ్యాంక్ యూ, ఐ లుకింగ్ గార్జియస్. చాలా హ్యాపీగా ఉంది నేను ఇటువైపు కాకుండా అటువైపు ఉన్నందుకు. అండ్ యూఆర్ హోస్టింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. సో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు కొత్తగా ఉందండి అండ్ చాలా సంతోషంగా ఉంది. బికాజ్ మా మమ్మీ నన్ను యాక్చువల్లీ యాక్ట్రెస్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది. సో అప్పుడప్పుడు అలా సినిమాల్లో కనిపిస్తూ కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేసి, బట్ ఆ ప్యాషన్ కంప్లీట్గా పూర్తవ్వలేదు. బట్ చాలా కాలం తర్వాత ఒక యాక్టర్కి ఉండే యాపటైట్ ఉంటుంది కదండి, ఆకలి తీర్చేటువంటి, అంటే నిడివి చాలా కొంచెమే ఉంది సినిమాలో, బట్ స్పెల్ బౌండ్ చేసేంత, మంత్రముగ్ధుల్ని చేయగలిగేంత పవర్ ఉంది ఈ క్యారెక్టర్కి. సో అండ్ నన్ను నేను ఎప్పుడు ఇలా ఊహించుకోలేదు, కొత్తగా ఊహించుకోలేదు. సో ఒక యాక్టర్గా నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. సో నాకు ఇలా ఛాలెంజ్ విసిరి నన్ను పద్మక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించినటువంటి మా మోహన్ శ్రీవస్తు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. బికాజ్ జనరల్గా టెలివిజన్పై కనిపించే వాళ్ళని మాకెంత పొటెన్షియల్ ఉంటుందో మాకే తెలుసు. అది 4 గోడల మధ్య ఉంటుంది, బయటికి రావాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి. సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను. ప్రతిసారి ఎప్పుడో ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ ట్రై టు గివ్ మోర్ దెన్ 100%, ప్రాణం పెట్టి దానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమాని ఒప్పించడానికి మెయిన్ రీజన్ మా రాజేష్ జీ అండి. నాకు గోల్డ్ రష్ డైరెక్టర్ తను, దాని తర్వాత రంగం కూడా తను డైరెక్టర్. సో అప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. సో తను ఏ ప్రాజెక్ట్ అనుకున్నా ఏదో ఒక చోట నన్ను ఊహించుకుంటాడు యాక్చువల్లీ. సో వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి త్రిబాణాస్త్రంతో వచ్చాడు, బార్బరికుడు అస్త్రంతోనే వచ్చాడు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిందంటే అది ఫినిష్ చేసే వెళ్తుంది. సో మా బార్బరికుడు మా మోహన్ శ్రీవస్తు సార్, తను వచ్చి నెరేట్ చేసిన విధానం అంటే ప్రతి సీన్ నాకు కంటి ముందు ఇలా కనిపించేసిందండి, ప్రతి క్యారెక్టర్ కనిపించింది. సో ఇంకా నో చెప్పలేకపోయాను. సో అంత బ్యూటిఫుల్గా కన్వే చేశారు. అండ్ అంత బ్యూటిఫుల్గా చెప్పిన దానికంటే అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి సినిమా అండి. సో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయేమో ఏమన్నా చూసేటప్పుడు అనుకున్నాము. సినిమా మొత్తం చూశాను, ఎంత బ్రిలియంట్గా తీశారంటే, మన తెలుగులో ఎందుకు ఇలాంటి ఇంటలెక్చువల్ సినిమాలు రావు అని కొన్ని జానర్స్లో రావేంటి అని అడుగుతారు కదండి. అలాంటి వారికి కరెక్ట్ సమాధానం ఇచ్చే సినిమా, చాలా బ్యూటిఫుల్ సినిమా. సో దాంట్లో నేను ఒక పార్ట్ అయినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఎంటైర్ టీమ్కి, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి, విజయ్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. బికాజ్ న్యూ టాలెంట్స్ని, వారిని ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడినప్పుడు కూడా చాలామందికి ఆపర్చునిటీస్ ఇవ్వాలండి. మన సినిమా ప్రొడక్షన్ ద్వారా మనం చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. చాలా కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, చాలామందికి ఆపర్చునిటీ, చాలా అబండెంట్ టాలెంట్ ఉంది, ఇలాంటివన్నీ మాట్లాడతారండి. సో అలాంటి ప్రొడ్యూసర్ ఎదిగితే చాలామంది ఇలాంటి టాలెంట్స్ అన్నీ
కష్టపడకుండా ముందుకు వస్తాయి, వెలుగులోకి వస్తాయి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మా ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. వశిష్ఠతో వర్క్ చేయడం ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అండి. గొంతు ఎంత బాగుందో మనసు కూడా అంత బాగుంది, మనిషి కూడా అంత బాగుంటారు. అండ్ ఎంటైర్ టీమ్, నా అల్లుడు క్యారెక్టర్ చేశాడనమాట. ఏం ఎనర్జీ అండి, కిల్లింగ్ ఎనర్జీ. మీరు స్క్రీన్ పైన చూడడానికి ఇలా సాఫ్ట్గా ఏం తెలియని వాడిలా ఉన్నాడు, కానీ వన్స్ కెమెరా ఆన్ అయిన తర్వాత క్యారెక్టర్లోకి దూకాడంటే ఇంకా చెడు కూడా ఆడేస్తాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నేనైతే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్యూచర్. అండ్ అండ్ దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఎంత అందంగా ఉందో అంత బ్యూటిఫుల్ పిల్ల. అండ్ వాళ్ళ మమ్మీతో నాకు మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఎప్పుడు వచ్చినా ఫుల్ ఫుడ్ ప్యాక్తో వస్తారు తను. సో మీరేంటి ఇలా ఉన్నారు అంత తినుకుంటూ, ఉత్నా ఖాతే హో యార్ ఇత్నా. అండ్ థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ యూ. అండ్ మేమందరం ఇంత ముద్దుగా కనిపించామంటే వారి మ్యాజిక్ వ్యాండ్ బాగా పనిచేసింది. అద్భుతమైన లైటింగ్ చేసి యూనో డిఓపి సార్ రమేష్ గారికి నేను ఏమిచ్చిన రుణం తీర్చుకున్నాం, అంత అందంగా కనిపించాం మేమందరం. థ్యాంక్ యూ సో మచ్. ఇక చివరిగా ఒక మహావృక్షం పక్కన మేము అందరం వర్క్ చేసామండి. ఒక బ్లెస్సింగ్ ఇది మాకు యాక్చువల్లీ. అన్ని సినిమాలు చేసి, అన్ని లాంగ్వేజెస్ చేసి, అండ్ అన్ని చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఎయిర్ ఉండాలి కదండి, కొంచెం ఇదైనా ఉండాలి కదా అట్లీస్ట్. అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే నేను మాటలు చెప్పలేను సార్. వీ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. అంటే ప్రతి వ్యక్తిని చూసినప్పుడు ఒకసారి ఏదో ఒకటి మనకు ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకువెళ్తాం కదండి. వీరి నుంచి అయితే నేను చాలా తీసుకున్నాను, కలిసింది చాలా తక్కువ టైంలో. అండ్ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఎక్కువగా కలుస్తున్నాను. వాట్ అ బ్యూటిఫుల్ పర్సన్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు ఇంకా కొన్ని వందల సినిమాలు మీరు చేయాలి. మీరు యూఆర్ బోర్న్ ఫర్ సెల్యులాయిడ్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మీతో స్క్రీన్ షేర్ చేసినందుకు రియలీ హ్యాపీ. మా సినిమా చాలా 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 బాగుంటుందని నేను చేశాననే కాదు, డెఫినెట్గా అందరికీ ఒక ఫీస్ట్ అవుతుంది. సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. సో అంత బ్యూటిఫుల్ సినిమా. అండ్ మా సాంగ్ కూడా ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు, ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నందుకు, అండ్ ప్రతి ఒక్కరు దావత్లోను భారత్లోను ఖచ్చితంగా మాది ఈ పాట ప్లే చేస్తామని చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. మనందరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు థియేటర్స్లోకి వస్తుంది, August 22nd. మీరు అందరూ థియేటర్స్లోకి వచ్చి హ్యూజ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ ఉదయభాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా ముందుకి ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్గా వస్తున్నటువంటి ఈ పాత్రని మిస్ చేయకుండా మేము చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అండ్ మెనీ మోర్ వండర్ఫుల్ రోల్స్ టు కమ్ అని కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇక ఆయన ఏ సినిమా చేసినా ఆ సినిమాకే ఒక పెద్ద అస్త్రంగా మారేటువంటి కెపాసిటీ ఉన్న నటుడు అండ్ మనందరం ఎంతో చెరిష్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ పర్సన్. సో రిక్వెస్టింగ్ త్రిబాణధారి Sathiraj sir to please speak for all of us. Antariki namaskaram. I think after Uday Banu's speech, nobody's speech will not work out, I think. So okay. So today is one of the best day for you because superstar and anchor, as an anchor, she appreciates you. Absolutely, sir. Yeah, absolutely. Then I am very happy about this film because anybody can say we are the main role. Vasishtha can say, so I am the center of the barbaric movie, and Sathiraj, Uday Banu, Sanchi and all in the only supporting character. Then Uday Banu also can tell the same thing. This story is about Uday Banu. And they are all supporting artists like that because Mohan Garu made the script like this. Actually, the three important heroes are Mohan Garu, Vijay Bal Reddy Garu, and of course Rajesh Garu. Because he only, Ramesh Garu. Ramesh Garu is always, all the artists always very humble with the DOP. So the master Ishwar Garu, sir, he made me dance like for the reels. Of course, Meghana, Sanchi, Kranti, no? Kranti. No, I remember all the ladies' name very well.
Very well, sir. Sir. Eh? Oh, Coolie. Okay, okay. Oh, yeah, okay. And Rajesh, I am always, if I am having some discomfort, I will fight with Rajesh Garu only. So, to everybody, I am very humble person. Satyaraj is a very nice person. He is very humble, even though after this 47 years, he is very humble with everybody. Only I am fighting with Rajesh Garu, sir. It's getting late, sir. I want to go to sleep. And the script is in such a way, I am waiting, normally in dubbing, I want to finish stuff as early as possible, so I want to see my scenes only. In this film only, I asked Mohan Garu, sir, you please show me all the scenes. Yes, one suspense can deliver through writing. Through writing, one suspense can deliver. While taking, because of the camera angle, there is a very big suspense revealed in this film. I think, I think nowadays, because of this OTT, we are watching so many other language films, other country, not only English, Korean, so many films we are, Czechoslovakia. That is yesterday one joke. Yeah. I can't learn any other language very easily. But somebody prompting, I can do Telugu film, Hindi film, Malayalam, even Russia, Ukraine, Czechoslovakia. Czechoslovakia also I can speak, sir. If prompting is good. Prompting is good, otherwise teleprompter. Yes, sir. So that is the yesterday joke. In this film, because of the camera angle, one extraordinary beautiful suspense is revealing. That credit goes to Ramesh Reddy Garu and the director. That is extremely new thing, sir. Extremely new thing. Really. Sir. No, really, sir. Is there any other in any other film the suspense will relieve because of the angle of the camera? So I am very happy and proud. I am waiting for this movie because in every time everybody will have a small aim or small wish. In this age also, I am 70 plus, in this age also, I am expecting my career should go like this kind of character. What Amitabh Ji is doing in Hindi, no? Chinikam, Piku, Pink kind of character. I want to do that kind of character. I really don't like to do just hero's father, just heroine's father. I am not really interesting. And I did nearly 75 films as villain. But when I was doing villain, I was the most sarcastic villain in front of the hero also. Nowadays, there is no scope for that kind of villain, I think, because too much of heroism is there. Director won't allow, even heroes won't allow. If at all director allows, the hero comes, pointy. So I want to do this kind of character. Of course, one more thing is very happy about this film is August 22nd is releasing. My very good friend Chiranjeevi Garu, megastar. I want to tell us the big thing about my friend is a completed actor. Physique, height, weight, everything, shoulders, naturally. Heart and the posture. These legs and all, somebody have got this bow leg and leg like this. Everything is perfect. And he is very, of course, dance, fight, emotional. He's extraordinary in comedy also. So he's a total hero. For an example. What one of my friends said, heart also. So I am very happy about this. This August 22nd is releasing this film. I am very happy because of Chiranjeevi Garu's birthday. So I am also waiting for the success of this movie.
personally and for the team also. Okay, thank you. Amazing, sir. We are also eagerly waiting to enjoy and experience the film in theaters on August 22nd. దానికంటే ముందు ట్రైలర్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. Sathiraj sir, thank you so much for being here and blessing us, and very, very humbled and, honored to have you here today. And ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఐ వాంట్ సత్యరాజ్ సార్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. సింహ గారు, ఉదయ్ భాను గారు, మోహన్ గారు అండ్ విజయ్ పాల్ రెడ్డి గారు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ఆల్ ద అదర్ టీమ్ మెంబర్స్, యూ కెన్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. రమేష్ రెడ్డి గారు, డిఓపి గారు కూడా ప్లీజ్. Sanchi, one more time. You please stay back on stage. Yeah. Song is it? Song? ఇంకొకసారా? ఓ ఓవర్లాప్ అయిపోయిందంట. సో సరిగ్గా రికార్డ్ అవుతుంది. ఇక్కడ జస్ట్ వన్ స్టెప్. జస్ట్ వన్ స్టెప్ దెన్ కాదు కిరణ్ మళ్ళీ చేద్దామా? ఈశ్వర్ గారు ఒక్కసారి సాంగ్ స్టెప్ మళ్ళీ. యా, సో ఇక్కడ చాలామంది యూనో డిమాండ్ మేరకు, కోరిక మేరకు యాక్చువల్లీ ఉదయ్ భాను గారు మీ స్టెప్ని స్పెషల్గా చూడాలని అనుకుంటున్నాం మేము. ఎస్, ఈశ్వర్ గారు మీరు కూడా ఎస్ వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ టు ప్లీజ్ జాయిన్. ఉదయ్ భాను గారు స్క్రీన్లో జాయిన్ అయినట్టే. ఒక్కసారి మ్యూజిక్ రెడీయా? ఇందాకట్లాగే సేమ్ హుక్ స్టెప్ కోసం. ఎస్, మోహన్ గారు లేకపోతే ఎలా? ఓకే, సో యాక్చువల్లీ ఇందాక నేను చెప్పాను ఈ సాంగ్కి సంబంధించిన హుక్ స్టెప్ని రీల్స్ చేసి పోస్ట్ చేసి మన వానరా సెల్యులాయిడ్ని ట్యాగ్ చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. మిమ్మల్ని బెస్ట్ రీల్గా సెలెక్ట్ చేస్తే మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సో ఆ రీల్ ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నారు కూడా అనమాట. దట్ హుక్ స్టెప్ ఒక్కసారి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి, రీక్రియేట్ చేసేయండి టు ఆల్ ది ఆడియన్స్ అండ్ అఫ్ కోర్స్ మా మీడియా ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ. ఎస్, కెన్ వీ హ్యావ్ ద మ్యూజిక్ ప్లీజ్? ఎనర్జీ సూపర్ సూపర్ సూపర్. సో ఏ దావత్ అయినా భారత్ అయినా రెడీగా ఉంటాం మేము ఇంకా ఈ సాంగ్ మీద స్టెప్పులు వేయడానికి. అండ్ ఇప్పుడైతే కుర్చీలు వేసేయండి. సో మనం Q&Aలోకి వెళ్ళిపోదాము క్విక్గా. సో ఆగస్ట్ 22 నుంచి థియేటర్స్లో మనందరికీ ఒక సరికొత్త స్టోరీని చెప్పడానికి, సరికొత్త ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి త్రిబాణధారి బార్బరిక్ మన ముందుకు వస్తోంది. సో ఈ టైటిల్కి సంబంధించిన బ్యాక్ స్టోరీ తెలుసుకున్న వాళ్ళకే ఈ పార్టీకి అర్థమై ఉంటుంది. ఏదో కొత్తగా ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో మనల్ని కట్టిపడైపోతున్నారు ఈ సినిమా అని చెప్పేసి. సో మిస్ అవ్వకుండా ట్రైలర్ కోసం కూడా వెయిట్ చేయండి. అతి త్వరలో ట్రైలర్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఆగస్ట్ 22 నుంచి థియేటర్స్లో సినిమా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తోంది. సో రిక్వెస్టింగ్ Sathiraj sir to please come on to the stage once again for the Q&A session.
సార్ అండ్ సింహ గారు ప్లీజ్ మరొకసారి వేదికపైకి విచ్చేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మోహన్ గారు, విజయపాల్ రెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు అండ్ సాంచి, ఎస్ ప్లీజ్. చెక్ చెక్. ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడొచ్చా? యా, ఉదయభాను గారు, అంటే నీ వల్లే వచ్చా నేను, అందుకని మీరే. చాలా కాలం అయింది. యాక్చువల్గా మీరు ఎంత మంచి నటో అందరికి తెలుసు. ఆ ఎనర్జీ అంతా గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? తీసుకోలేదండి ఎప్పుడు. అసలు నేను పుట్టిందే సెల్యులాయిడ్ కోసం అని ఎప్పుడు చిన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎప్పుడు తీసుకోలేదు. నా దాకా మంచి యూనో ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు. చాలా వస్తూనే ఉన్నాయి, బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదండి. ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని ఒప్పుకోవడానికి? మరి అన్ని స్క్రిప్ట్లు విని నేను మీరు కొత్తగా ఉన్నానండి. డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ పోర్ట్రే చేసే విధానము అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము నన్ను కన్విన్స్ చేసింది. ఒక్కోసారి అలా కొంచెం మ్యాజిక్ జరిగిపోద్దండి. వీ హ్యావ్ టు సే ఎస్, కొందరికి మనం నో చెప్పలేము. అట్లా జరిగిపోయింది. చిరంజీవి గారి బర్త్డేని మీరు సెలబ్రేట్ చేస్తున్నట్టుంది, లేకపోతే త్రిబాణధారి బార్బరిక్ని చెప్తున్నట్టుంది? రెండు సెలబ్రేట్ చేయబోతున్నాం అండి. ఎందుకంటే నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలిసి మీరే. అవునండి, అవును. ఆల్ ద వెరీ బెస్ట్. చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే. సూపర్. యూనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు, బట్ యూనో వారితో యూనో తర్వాత ఇప్పుడు చెప్పొచ్చు. బట్ ఇంతకాలానికి యూనో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఇది ఒక ఫెస్టివల్లా ఉందండి నాకైతే. వశిష్ఠ గారు సార్, కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు ఏం చేస్తున్నా కూడా ఒక ప్రామినెంట్గా చాలా బాగుంటుంది. మొన్న కూడా చేస్తున్నప్పుడు చాలా చాలా బాగా చేశారు వదిలేలో కూడా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇది ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు మీరు ఎస్ దిస్ ఈజ్ మై క్యారెక్టర్ అని చెప్పి ఒప్పుకోవడానికి ఏమి పుల్ చేస్తారు సార్ మిమ్మల్ని? సార్, ఈ సినిమా గురించి చెప్పాలంటే సత్యరాజ్ సార్ చెప్పినట్టు ఎవరైనా ఇందులో చాలా ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరైనా నేను ఐఎమ్ ద సెంట్రిక్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో హీరో ఎవర్రా, విలన్ ఎవరా అంటే హీరో ఎవరు ఉంటే కథ, విలన్ ఎవర్రా అంటే సిచ్యువేషన్. అండ్ ఐ బిలీవ్ ఇన్ సినిమాస్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ క్లోజ్ టు లైఫ్, క్లోజ్ టు రియాలిటీ. ఇది చూసేసరికి మన త్రిబాణధారి బార్బరికి చూస్తుంటే దిస్ ఇస్ లైక్ అ మిర్రర్ టు ద సొసైటీ. అందులో ఆ క్యారెక్టర్లో చూస్తుంటే మనం చూసుకోగలుగుతాం, మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరినో రిలేట్ అవుతుంది, రిజంబుల్ అవుతుంది. సో దిస్ సినిమా ఇస్ క్లోజ్ టు లైఫ్. అండ్ నాకు పర్టికులర్గా క్యారెక్టర్ పికింగ్ అని వస్తే it is always, I believe in one simple policy. Either I have to learn from that character or I have to deliver something that I've learned. So దీన్ని నమ్ముతా. అలాంటి ఒక మంచి స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ అయిన క్యారెక్టరు. అండ్ బియాండ్ దిస్ హీరోయిజం, బియాండ్ దిస్ విలనిజం, దెర్ ఈస్ సమ్ బ్యూటిఫుల్ ఎసెన్స్ టు సినిమా. సో ఈ సినిమాలో చూడబోతున్నారు. భానుగారు, అనుర్జీ చాలా మల్టీ టాలెంటెడ్ మీరు. అవునండి, పాటలు కూడా రాస్తుంటారు. అవును. అది ఎప్పుడు చూడబోతామండి సిల్వర్ స్క్రీన్ మీద? ఉదయ్ భాను లిరిక్స్ నేను బయట ఎలాగో రిలీజ్ చేస్తున్నానండి, బట్ అన్నీ కొంచెం పిడికిళ్ళు కొడవళ్ళు కాబట్టి త్వరలో నా బేబీస్ పైన ఒక పాట రాశాను, అది రిలీజ్ చేయబోతున్నానండి త్వరలో. నా పిల్లలంటే నాకు ప్రాణం. ప్రాణం అంటే అంతకు మించి ఇంకేదైనా పదం ఉందంటే అదనుకోండి. సో వాళ్ళ మీద ఒక మంచి పాట రాశాను. చాలా రోజుల తర్వాత సినిమా సెట్కి వెళ్ళి ఉంటారు. అవునండి, చాలా గ్యాప్ తర్వాత. ఆ వాతావరణం ఎలా ఉందండి? ఏదైనా మారిపోయిందా సెట్? ఏమన్నా
బాగా విపరీతమైన ప్రేమ ఉందండి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత గౌరవం అంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఎక్కడ ఏ యాటిట్యూడ్స్ లేవు, ఎటువంటి యూనో పెద్ద చిన్న తారతమ్యాలు లేవు, యూనో టెలివిజన్ బిగ్ స్క్రీన్ ఇవి లేవు. ఎంత ప్రేమ ఎంత గౌరవం చూపించారో నాకు కళ్ళు చెమర్చాయి. నేను ఇదంతా మిస్ అయిపోయానే అని నాకు అనిపించింది. అది మన మీద బట్టే ఉంటుంది. మీద ఇలా ఉంటారు కాబట్టి మీ మీద ఆ ప్రేమ ఉండొచ్చు మేబీ. మోహన్ గారు, డైరెక్టర్ గారు. సార్ సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇలా ఒక చిన్న పిల్లాడు ఏదో ఒక బర్త్డే పార్టీకి వస్తే కనుక ఎలా ఎంజాయ్ చేస్తాడో అలా అనిపిస్తుంది. అంటే రియల్లీ నాకు మీరు మాట్లాడుతున్న దానిలో ఎంత హానెస్టీ ఉంది, ఎంత ఇబ్బంది పడి ఈ రోజున ఇక్కడ దాకా వచ్చారు. మీరు అనుకున్న పండగ మీ కళ్ళ ముందు జరుగుతుంటే ఎలా ఎంజాయ్ చేశారు అలా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ గురించి చెప్పిన పాయింట్ నాకు చాలా నచ్చింది. అంటే ఆయన లాంటి వాళ్ళు కరెక్ట్గా నించుంటే నాలాంటి ఎంతోమంది చెప్పులు లేని వాళ్ళకి, చెప్పులు అరిగిపోయి తిరిగే వాళ్ళందరికీ మీరు ఇస్తారన్నది నిజంగా మంచి పాయింట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. నేను ఇంకా దేని గురించి ఏం మాట్లాడను, మీరు ఆ పాయింట్ మాట్లాడినప్పుడు మీ పెయిన్ ఏంటనేది ఒక మాట చెప్తే సరిపోతుంది. ఆ పాయింట్ మాట్లాడడానికి నిజమే సార్ మీరు చెప్పింది. ఈరోజు ఈ మొహం ఇంత నల్లగా తయారైంది, ఇక్కడ డాక్స్ ఇవి పోవట్లేదు బికాస్ ఆఫ్ ఈ ఆలోచనలు. ఈ సినిమా బాగా తీయాలి, ఏమీ చూడలేదు నేను, ఎండ వాన ఏది చూడలేదు, అంత కష్టపడ్డాను. నా ప్రొడ్యూసర్కి పెద్ద సక్సెస్ ఖచ్చితంగా ఇస్తారు ఆడియన్, బట్ నా టార్గెట్ ఈస్ బ్రేక్ ఈవెన్ అయితే ఇంకో సినిమా తీస్తారు. ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంకా 10 సినిమాలు. అదే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు డైరెక్టర్ అవుతున్నారు, ఇంకో ప్రొడక్షన్ హౌస్లో డైరెక్టర్ అవుతున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. ప్రొడ్యూసర్ గారు మీరు ఎప్పుడు ఇలాగే అవకాశాలు మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఉదయభాన్ గారు ఇంకొకటి టు యాడ్ టు ఇట్, చాలా చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి వచ్చాడు మనిషి. అండ్ ఆ ఒక జర్నీ విని ఎంతో కొంత చూసి అప్పుడే డిసైడ్ అయిన ఈ మనిషి డైరెక్టర్ అవ్వాలి, అలాంటి ఒక ఆఫర్ వస్తే నేను ఆయన తోడు ఉండాలి అని డిసైడ్ చేశాను. అందుకే ఈ సినిమాలోనే ఉన్నా. ఉదయభాన్ గారు. సార్ ఈ మైక్ ఇవ్వండి, ఇది బాగుంది. డైరెక్టర్ టైటిల్లో ఒకటి అంటే టైటిల్తో చాలా అట్రాక్ట్ చేశారు. యాక్చువల్లీ కొంచెం ఏదో డిఫరెంట్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. లాస్ట్ టైం కూడా మీరు ఈ టైటిల్ వెనకాల ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ఆ యాంగిల్లో కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్లో కట్ చేశారు. అంటే ఒక కమర్షియల్ సినిమా కట్ చేశారు, ఆ యాంగిల్ టచ్ చేయలేదు అనిపించింది ఎక్కువ. దానికి కారణం ఏంటి? సార్ యాక్చువల్లీ బార్బరిక్ అనగానే ఆడియన్కి ఇంకెక్కడో మైథాలజీ వెళ్ళిపోతుంది. మైథాలజీ వెళ్ళకూడదు. నేనేమంటున్నానంటే కురుక్షేత్రం మనకి ఒక రిఫరెన్స్ అండి, మనం ఎలా బతకాలనేది. కురుక్షేత్రం అనేది అది కురుక్షేత్రం అని ఊహించుకుంటారని భయం నాకు. ప్రతి ఒక్కరికి ఒక అస్త్రం ఉంది. అర్జునుడికి గాంధీవం, బార్బరిక్కి త్రిబాణం, కర్ణుడికి విజయధనస్సు, ఇలా ఎలా అయితే ఉన్నాయో సో మనలో కూడా ఇప్పుడున్న ఈ కలికాలంలో మన దగ్గర అస్త్రాలు ఉన్నాయి. అంటే మనం చదువుకునే చదువు వాట్ ఎవర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ డిగ్రీ శస్త్ర విద్య అయితే పీజీ అస్త్ర విద్య అని నేను అంటాను, స్పెషలైజేషన్. సో అలా ఏంటంటే అది అలా వెళ్ళకూడదు మెయిన్. సో మీరేదో బార్బరికుడు ఆకాశం నుంచి ఊడిపడతాడేమో అని పొరపాటును కూడా అలా రావద్దు. సో బార్బరికుడు మీతో వస్తాడు, మీరు చూస్తారు, మీలో బార్బరికుడిని చూస్తారు సినిమా చూసాక. అందుగురించే మేమేంటంటే ఈ సోషల్ కంటెంట్కి ఇప్పుడున్న కాంటెంపరీ దీనికి మూమెంట్స్కి వాటికి బ్లెండ్ అయ్యేటట్టు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసాం. అది మీరు థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సింది. బట్ ఆ ప్రాసెస్లో మీ సినిమా మెయిన్ యూఎస్పీ ఏదో దాన్నే ఎంటర్ప్లై చేస్తున్నారేమో. అలా వేయలేదు సార్. 100% త్రిబాణం అనేది ప్లేస్మెంట్ ఎలా జరిగింది అనేది మెయిన్ కంటెంట్ సార్. అది రీచ్ అవ్వాలి యాక్చువల్లీ. మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం.
అండ్ సినిమాలో మీరు ఇప్పుడు అన్నట్టు సోషల్ కంటెంట్ ఎంత ఉంటుంది, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే ఆ కంటెంట్ ఎంత ఉంటుంది? ఆ కంటెంట్ ఉంటుందండి, ఉంటుంది. బట్ ఏంటంటే అది మనకి ఒక మిర్రర్ లాగా, అప్పుడప్పుడు మనం ఉదయం లేచి మిర్రర్ చూసి బయటికి వెళ్తాం కదా, అలా ఉంటుంది. సో డే అంతా మన చేతి జోబులో పెట్టుకొని మిర్రర్ తీసుకొని వెళ్ళాం. అలాగే సినిమాలో ఆ కంటెంట్ ఉంటుంది, ఒక మిర్రర్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫర్. చెప్పండి. అంటే ఉదయ్ భాన్ గారు అంటే 90s వాళ్ళందరికీ చాలా గుర్తుండే షోస్ కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. 2000 కూడా 2000 వాళ్ళకి అందరికీ అంటే కొంచెం డిఫరెంట్ 2014 వరకు. సో అంటే డిఫరెంట్ క్యారెక్టర్తో కనిపిస్తున్నారు. అండ్ సాంగ్ చూసుకుంటే మిమ్మల్ని ఎక్కువ హైప్ చేసినట్టే కనిపిస్తుంది. సో అంటే క్యారెక్టర్ చెప్పేటప్పుడు కొంచెం హైప్ ఉందని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని యాక్సెప్ట్ చేశారా? అన్నీ ఉంటాయని యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి వెళ్ళిన తర్వాత ప్రామిస్ చేసింది సమ్ టైమ్స్ దేర్ వోంట్ బి దేర్. సో అప్పుడు డిసప్పాయింట్ అయిపోతాను. అందుకే 1కి 4 సార్లు అడిగి నాకు ఒక ప్రామిస్ చేసిన దాంట్లో ఒక చిన్నది మిస్ అయినా కూడా మళ్ళీ అడిగాను డైరెక్టర్ సార్ని, చేశారు ఎందుకు వేయలేదు సార్, చేశారు ఎందుకు వేయలేదు సార్ అని. సో ప్రామిస్ చేసింది ఉంటుంది అన్న ప్రామిస్తోనే నేను ఆ నమ్మకంతోనే వెళ్ళానండి. ఇంతకు ముందు అంటే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గరకు రాలేదంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కదా, ఈ గ్యాప్ లో చాలా స్టోరీస్ వచ్చే ఉంటాయి. స్టోరీస్ చాలా రిజెక్ట్ చేయడానికి, ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అండ్ ఇందులో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటండి? ఇందులో నేను కొత్తగా కనిపిస్తానండి, డిఫరెంట్గా కనిపిస్తాను. ఒక యాక్టర్గా ఒక ఛాలెంజ్ ఉంది దీంట్లో. సో అందుకని యాక్సెప్ట్ చేశాను. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్, అండ్ ప్రతి రోల్ అంత ఇంపార్టెంట్ ఉందండి. అంటే ఒకరే కనిపిస్తుంటారు, ఒకరికే ఇంపార్టెన్స్ ఉంది అన్న సినిమా కాదు ఇది. సో నా చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. సార్ అందరి చుట్టూ కథ అల్లేస్తూ ఉంటారు. సో తన చుట్టూ కథ తిరుగుతుంటుంది. అంటే ప్రతి ఒక్కరికి చాలా ఒక్కొక్క బాడీ, మన బాడీలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఉన్నట్టు. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకని నేను యాక్సెప్ట్ చేశానండి. ఉదయ్ భాను గారు, హాయ్ అమ్మా. చెప్పండి. జెమినీ టీవీలో మీతో కలిసి పనిచేసినందుకు సంతోషం. ఈ త్రిబాణధారి బార్బరిక్, ఘటోత్కచుడు కొడుకని, భీముడు మనవడని ఎవరికీ తెలియదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మోహన్ చెప్పేవారు, మీ గెటప్ సెట్ అవుతారు మీరు, ఘటోత్కచుడిగా సెట్ అవుతారు కదా. ఉన్నారు అసలు, మర్చిపోయినట్టున్నాడు. చిన్న కిరీటం పెట్టేసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెట్టేద్దామా? అలా ట్రై చేద్దాం. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ఒక కాంట్రవర్సీ చేశారు, అది యాంకర్స్ని తొక్కేస్తున్నారు, నాలాంటి వాళ్ళను కూడా రానివ్వట్లేదని చెప్పి ఒక దుమారం లేపారు. అది నిజమా? నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా, బట్ ఇది సందర్భం కాదు. బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను, ఎప్పుడు అబద్ధం మాట్లాడను. ఎవరిని కదిలించినా మాట్లాడతారండి. మా ప్రత్యూష చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు. బట్ ఏదైనా నిజంగా మాట్లాడండి. బట్ ఇది అయితే సందర్భం కాదండి, అది డిస్కస్ చేయడం. లెట్స్ టాక్ అబౌట్ బార్బరిక్. ఆల్ ద బెస్ట్ అమ్మా. సత్యరాజ్ గారు, కట్టప్ప లాంటి పెద్ద క్యాన్వాయ్ చేశాక ఈ బార్బరిక్ లాంటి దాన్ని చేయడానికి ఎలా ముందుకొచ్చారు మీరు? After doing Bahubali, Kattappa, and then what made you accept this? This is totally a different character from Kattappa, and I told no already. My expectation, I want to continue my career like this kind of character. That's why I believe this will be a starting point for me as an actor. ఓకే అండి. మోహన్ గారు, సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా అందరికీ తెలియజెప్పాల్సిన పరిస్థితిలో హిందూ దేశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే సనాతన ధర్మం మీద ఉద్యమం మొదలుపెట్టారు. ఇలాంటి స్టోరీస్ని కానీ పురాణాలు కానీ చెప్పడానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే సార్ చిన్నప్పటి నుంచి ఉంది. అంటే ఆ పురాణాల మీద మా ఊర్లో నాటకాలు, హరిశ్చంద్ర నాటకం కానీ వాట్ ఎవర్ ఇలాంటి నాటకాలు, కృష్ణార్జున యుద్ధం ఇలాంటివి అక్కడి నుంచి మొదలయ్యాయి. కానీ బాగా కనెక్ట్ చేసింది ఎప్పుడు అని అంటే కరుణ.
కరోనా కొంత కష్టపెట్టినా నాకు లాభం ఏమి ఇచ్చిందని అంటే విపరీతమైన కథలను సృష్టించడానికి ఒక టైం ఇచ్చింది. ఒక 250 ఎపిసోడ్స్ మన మహాభారతం దృశ్యకావ్యం చూసాను నేను హాట్‌స్టార్‌లో. సో అక్కడి నుంచి క్యారెక్టర్స్ ఒక్కొక్కటి, ఆ తర్వాత ఇంకా తెలియని క్యారెక్టర్స్ ఉన్నాయి చాలామంది యోధులు, వాళ్ళ గురించి బుక్స్ చదివాను. సో అక్కడి నుంచి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. 100% నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దారి ఏదేస్తే ఆ దారిలో నడవడానికి రెడీ. సో మ్యాక్సిమం నేను చేయబోయే సినిమాలన్నీ కూడా ఇలాగ సనాతన ధర్మంలో నుంచి తీసుకొచ్చే పాయింట్స్ని నేను ఎలివేట్ చేస్తూ మ్యాక్సిమం అలాంటి టైటిల్స్తోనే వస్తానండి. సత్యరాజు గారు సార్, బాహుబలి తర్వాత యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. You are doing big films and you are doing small films. The other day you are at Coolie press meet, and today you are at a relatively small film press meet. What are the changes you make to make yourself affordable to the small films like this? So according to me, all films are same. Only thing, the big budget movie, I can get a better remuneration. Sir, remuneration also same, sir? Not same, sir. Only because that is not fair, no. I can't ask the same salary for. I'm not. This will not fair. For Sikandar one salary, Coolie one salary. I can't expect the same salary for Barbaric. So this is fair enough, sir. This is fair enough. Yeah, yes, sir. Then only I can do variety, different kind of character. Normally, the content-oriented films only gives a very good opportunity for the character artist. If the hero's salary is there, the importance of the character artist will. Yeah, because then we are all speaking, all other character artists praising about the hero. The villain itself, very first scene itself, he told, in his eyes only I find my death. First scene. Then what is the use of the villain till the 13th reel? Yes, madam. సో ఎప్పుడు అమ్మాయిల్ని భయపెట్టే మీరు ఈసారి అమ్మాయిలు వెనకపడ్డారు. సో ఎట్లా ఉంది కొత్తగా? అంటే ఎక్కువగా మేము చూసేది మిమ్మల్ని విలన్గా చూస్తాం, మీ వాయిస్ చూస్తేనే భయపడుతూ ఉంటాము చెప్పాలంటే. సో అంత బేస్ వాయిస్. సో ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్ కూడా అట్లానే ఉన్నాయి. సో ఇది ఎలా ఉంది? మీరు ఫస్ట్ చెప్పినప్పుడు మీరు ఓకే ఉంటుంది బాగుంటుందా అని ఒప్పుకున్నారా? ఏంటి అసలుకి ఒప్పుకోవడానికి రీజన్? సింపుల్ అండి, నెగటివ్ అట్రాక్ట్స్ మోర్. అందుకనే ఇప్పుడు తెలుగులోకి కన్నడలో నేను ఐఎమ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, దే నో మీ వెల్. అక్కడ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత విలన్ అయ్యి తర్వాత హీరో అయ్యాను. అండ్ తెలుగులోకి వచ్చేసరికి ఐ గాట్ ద ఆఫర్స్, లాట్ ఆఫ్ ఆఫర్స్. అందులో ఐ హ్యాడ్ టు పిక్ అండ్ చూస్ సమ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ జస్ట్ విలన్. ఎవడో వచ్చాడు హీరోకి ఏదో ఆవాజ్ వేసాడు మళ్ళీ హీరో కొట్టాడు, అలాంటిది నేను చేయను కూడా. అండ్ క్యారెక్టర్స్ విత్ ఎసెన్స్ మనల్ని ఆకట్టుకుంటుంది ఏ సినిమా చూసినా. ఆడియన్స్గా మనము ఆడియన్సే కదా. సో అలా ఆ క్వెస్ట్లో ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్స్ చాలా నచ్చిన క్యారెక్టర్ని పిక్ చేసి పర్ఫామ్ చేశాను. చాలా మంచి మార్కులు ఇచ్చారు మీరంతా. అండ్ నౌ ఐ కెన్ సే, అంటే ఒకప్పుడు ఇదే స్టేజ్, ఇదే ఫ్లోరు, ఇక్కడనే కూర్చొని మాట్లాడేటప్పుడు కొత్తోడిని ఎలాగ మాట్లాడాలో ఎలా అడ్రస్ చేయాలో తెలియకుండా ఉండేది. ఇప్పుడు ఐఎమ్ లైక్ అ లోకల్ రైట్ నౌ. సో అది ఆ ప్రేమ, ఆ చెనువు మీరు ఇచ్చారు నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషను, అండ్ వెన్ ఐమ్ వర్కింగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఐ హ్యావ్ టు క్యాటర్ టు మై ఆడియన్స్. నన్ను నచ్చి నన్ను నమ్మి థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అనుకునే వారికి, వాళ్ళ డబ్బులకి వాళ్ళ టైంకి బేసికలీ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అండ్ అందుకనే పిక్ చేసి సెలెక్ట్ చేసి వెయిట్ చేసినా పర్లేదు, టైం తీసుకున్నా పర్లేదు, విల్ కమ్ విత్ ద బెస్ట్ వన్స్ అనే వస్తా. ప్రతిసారి వచ్చినప్పుడు అదే నా అటెంప్ట్గా ఉంటుంది. అండ్ ఇందులో ఇట్స్ నాట్ అబౌట్ ప్లేయింగ్ సాఫ్టర్ క్యారెక్టర్ ఆర్ రఫ్ క్యారెక్టర్, ఇట్స్ అబౌట్ క్యారెక్టర్ విత్ లైఫ్. అండ్ మనిషి అంటే మంచి చెడు మిక్స్, ప్లస్ అండ్ మైనస్ ఉండేవాడే మనిషి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది మన అందరిలో. సో అలాంటి క్యారెక్టర్లు చాలా రిలేటబుల్ అనిపిస్తాయి నాకు. అండ్ ఐ గెట్ కనెక్టెడ్ ఆన్ స్క్రీన్.
నెక్స్ట్ టైం నుంచి లవర్ బాయ్లా చూడొచ్చు అనమాట. ఖచ్చితంగా. ఇంకా చాలండి, అప్పుడే చెప్పాను కదా, గొడవలు వద్దు. ఎంత అని కొట్టుకుంటాం చెప్పండి. అండ్ ఈ ఒక విషయాన్ని ఐ హ్యావ్ టు గివ్ దిస్ క్రెడిట్ టు మోహన్ గారు. హీఈస్ రైటర్ విత్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్లీ, అండ్ హీ నోస్ వాట్ టు టేక్ ఫ్రమ్ హోమ్. అండ్ నన్ను ఇలా చూసినందుకు యా, ఇట్స్ ఆన్ హిమ్. భానుగారు, యా, రాజశేఖర నీపై మోజు తీరలేదురా, ఆ సాంగ్ తర్వాత మళ్ళీ ఇంత మంచి డాన్స్ నెంబర్తో చూసాం. యాక్చువల్లీ మాస్ ఇలా చూడాలనుకున్నాము ఫస్ట్ టైం. చాలా హ్యాపీ, సూపర్ సాంగ్, చాలా బాగుంది. దాని తర్వాత జులై చేసినట్టు, జులై చిన్న బిట్ చేసి, సో మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు. సో ఇంకా కంటిన్యూ ఇలాంటి మళ్ళీ డాన్స్ నెంబర్స్ కంటిన్యూ చేస్తారా, లేదు మీ క్యారెక్టర్ ఉంటేనే చేస్తారా? అట్లా లేదు, నాకు నచ్చితే చేస్తానండి ఏదైనా. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నచ్చడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయండి. అంటే చాలా స్ట్రాంగ్ విమెన్, చాలా స్ట్రాంగ్. అంటే ఒక డైలమాలో ఉంటాం అసలు. ఇప్పుడు నేను కనిపించగానే అసలు ఇప్పటికి పెళ్ళయిందా కాలేదా, యూనో నేను ఒక అమ్మాయి అమ్మ అని పిలుస్తుంది, అది సొంత కూతురా కాదా, యూనో ఇంతమందిని యూనో హ్యాండిల్ చేస్తుంది, తప్పు జరిగితే వేసి పడేస్తుంది. అంతకుముందు టీజర్ అప్పుడు కూడా మెన్షన్ చేసినట్టుంది. సో ఇప్పుడు వచ్చే సినిమాలు చాలా వరకు ఏంటంటే స్టోరీ చెప్పినప్పుడు ఒకలాగా ఎండ్కి వచ్చేసరికి చేంజ్ అవుతూ ఉన్నాయి చాలా వరకు. అంటే చాలా ప్రొడ్యూసర్స్తో మనం మాట్లాడినప్పుడు చెప్తున్నారు. సో మీరు ఇది స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఎలా ఉంది, అండ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? 100%. అసలు ఇట్లాంటి స్క్రిప్ట్స్ అనేది ఏ కొత్త ప్రొడ్యూసర్ కూడా డేర్ చేయకపోవచ్చు అనుకుంటున్నా, ప్రాబబ్లీ, ఐ డోంట్ నో. ఇక్కడ ఈరోజు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇట్లాంటి స్క్రిప్ట్స్ వినేటప్పుడు బాగుంటుంది, బట్ ఆన్ స్క్రీన్ వస్తుందా రాదా అన్న భయం వల్లనే ఎవరు డేర్ చేయరని నా ఫీలింగ్. బట్ ఈరోజు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అది ఆన్ స్క్రీన్ వచ్చింది, దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. సో అందుకే. అండ్ నేను నా ప్రొడక్షన్లో అంటే ఈ సినిమా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. అవుతే మాత్రం ప్రతి సినిమా కొత్త కంటెంట్ ఇస్తా, దట్స్ ఫర్ షూర్. అండ్ ఇది 5 లాంగ్వేజ్లో వస్తుంది కదా, సో ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే మీరు 5 లాంగ్వేజ్ ప్రిపేర్ అయ్యి ఉన్నారా, ఆర్ ఎల్స్ ఇది స్క్రిప్ట్ జరుగుతున్న స్టేజెస్లో డెవలప్ చేశారా? ముందు అనుకోలేదు సార్. యాక్చువల్గా ఏంటంటే కంటెంట్ వస్తున్న కొద్ది, అంటే మేము ఫుటేజ్ కింద చూస్తుంటా ఉంటే దీనికి ఆ స్కేల్ కనపడుతుంది. అండ్ ఆర్టిస్టులు కూడా ఏంటంటే మేము అసలు ముందు అనుకోలేదు యాక్చువల్గా ఇక్కడ నుంచి పిక్ చేద్దాం, తమిళ్ నుంచి కన్నడ నుంచి కాదు, అనుకోకుండా ఈ క్యారెక్టర్స్కి ఎవరు సూటబుల్ అవుతారో వాళ్ళని అప్రోచ్ అయ్యాం. అది మాకు తెలియకుండానే అన్ని స్టేట్ ఆర్టిస్ట్ తోటి వెళ్ళిపోయింది అనమాట. సో ఇదంతా అంటే మేము అనుకోలేదు, గెస్ట్ చేయలేదు, గెస్ట్ చేయకుండానే జరిగిపోయింది. సో ప్రాబబ్లీ మేము గెస్ట్ చేయకుండానే బాగా వచ్చింది. మీరు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్కి ఎండ్ ప్రోడక్ట్కి ఉన్న బడ్జెట్కి వాట్ ఇస్ ద వేరియేషన్ అండి? ఇంకా అవి మీకు తెలియదేమో సార్, ఇక్కడ డిస్కస్ చేయడం అది కాదు. ఆడియన్కి మంచి కంటెంట్ ఇస్తున్నాం, దట్స్ హ్యాపీ ఫర్ దట్. డైరెక్టర్ గారు, సో అది అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ కావచ్చు, అంటే మీరు ఇలాంటి హ్యాండిల్ చేయడానికి అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు మీరు బ్యాండ్ తోటి వెళ్ళడం ఏంటి రీజన్? అంటే చాలా ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ, అంటే మీరు అంటే స్కేల్ అంటున్నారు, చాలా 5 లాంగ్వేజ్ అంటున్నారు, సో దీన్ని ఎలివేట్ చేయడానికి ఒక ప్రాపర్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది కదా. సో వై యూ వెంట్ విత్ బ్యాండ్ ఇన్ఫ్యూజన్ అంటే ఏం చెప్తారు? మీరు ప్రాపర్ మ్యూజిక్ అయితే ఇప్పటివరకు వచ్చింది, పాటలు ట్రెండింగ్లో ఉన్నాయి సాంగ్స్. అదే ఆర్ఆర్ గురించి అంటున్నారు, రీ రికార్డింగ్ మీద ఏంటి కాన్ఫిడెన్స్ అనేది మాకు కూడా లేదు యాక్చువల్లీ. ఆ టైంలో సర్టెన్ టైంలో ఒక రీల్ ఇచ్చి చెక్ చేసాం మేము. మారుతి గారు కూడా అదే అన్నారు. మారుతి గారు ఎస్పెషల్లీ కష్టం ఇలాంటి సబ్జెక్ట్ని ఇలా ఆర్ఆర్ చేయడం చాలా కష్టం అని అంటే వాళ్ళు నాకు ఛాలెంజ్ చేశారు. లేదు నాకు ఇచ్చి చూడు, నువ్వు ఎలా నమ్మేవో అదే నమ్మకం మీద ఉండు, నువ్వు 1 రీల్ చేస్తే అక్కడ ఏంటిదని మళ్ళీ దుమ్ము వదిలిపోయింది బాక్సులకి. అలా ఇచ్చారు ఆర్ఆర్. అంటే నేను ఒక తమన్ని చూశాను, ఒక అనిరుద్ధ్ని చూశాను, నేను మళ్ళీ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ని చూశాను. ఖచ్చితంగా నేను అది ప్రౌడ్లీ సే. సార్ సత్యరాజ్ గారు, సార్ యాక్చువల్గా మీరు 40 years బ్యాకే తెలుగులో కొన్ని సినిమాలు చేశారు, అట్ ద సేమ్ టైం వాటికి స్టోరీస్ ఇచ్చారు మీరు. అప్పటి నుంచి 1985 నుంచి అంతకుముందు కొన్ని సినిమాలు చేశారు మీరు. ఇప్పుడు వచ్చారు మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మిర్చి తర్వాత మళ్ళీ వచ్చారు. అప్పటికి ఇప్పటికి మీరు తెలుగులో గమనించిన తేడా ఏంటి? నాట్ అ బిగ్ చేంజ్, సేమ్ థింగ్. For me, cinema is start camera, action cut, that's all. But for nowadays, because of this development of the science,
there are so many plus points are in cinema. For example, without cell phone, arranging the shooting is a very big problem. For the production manager, production team, it's a very big gift, cell phone. And for the artist, caravan. And for the DOP and the director, the monitor. In those days, everything will be brain only. So I always appreciate and invite the scientific advanced technology. సార్ మీ స్టోరీతో మళ్ళీ సినిమా ఇప్పుడు రాబోతుంది స్టోరీ మీ స్టోరీ తోటి మీరు అంతకుముందు చాలా సినిమా స్టోరీస్ ఇచ్చారు కదా నెక్స్ట్ మీ స్టోరీతో biography, sir. Nothing special in my biography, sir. Biography. No, I read only one film. One film. That is in Tamil, Villadi Villan. In Telugu, they dubbed it Shastri the Lion, I think. Yeah. That is in 94 or 95. సార్ డైరెక్టర్ గారు సార్ యాక్చువల్గా ఈ బార్బరిక్ అంటే చాలామంది తెలియకపోవచ్చు భీముడు అంటే మనకు చాలామంది తెలుసు తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి వల్ల మనకి చాలామందికి బాగా తెలిసిపోయింది చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు మీరు ఆయన కొడుకుని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు బార్బరిక్ అనే సినిమాతోటి ఈ క్యారెక్టరు మైథాలజీ ఏమైనా దీంట్లో చూపిస్తారు చిన్న పార్ట్ ఏమైనా ఉంటుందా లేదంటే ఓన్లీ సోషలైజ్ చేసి చూపిస్తున్నారు అది చెప్పాను కదా చిన్న పార్ట్ ఉంటుంది అంటే మనం చూపిస్తాం అంటే వీళ్ళ కాన్వర్జేషన్ ఇలా ఉండింది ఆ టైంలో అట్ కురుక్షేత్ర టైంలో ఆ టైంలో ఈ కాన్వర్జేషన్ ఇలా పడింది ఎగ్జాంపుల్ కల్కిలో అర్జునుడిని చూపించినట్టు అట్లా మనం కాన్వర్జేషన్ చూపిస్తాం బట్ అది మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం సో ఆ ధర్మానికి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఎలాగ ఒక మాటకి వాల్యూ ఇచ్చేటట్టుగా ఎలా ఉండాలనేది ఈ సినిమా మెయిన్ 3 బాణాల కాన్సెప్ట్ అనేది మీరు స్టోరీలో ఎస్ ఆ 3 బాణాలకి ఇప్పుడు జనరల్గా గాంధీవంకి ఒక సైకాలజీ ఉంటుంది త్రిబాణంకి ఒక సైకాలజీ అది నాకు బ్యూటిఫుల్ సైకాలజీ అది యాక్చువల్లీ అది త్రిబాణంగా ఆయన ప్లే చేశారంటే 1 minute ఏ యుద్ధమైనా ఫినిష్ అయిపోతుంది అసలు ఎందుకు కొట్టుకున్నారు ఎందుకు చచ్చిపోయారు అర్థం కాదు సో అది నాకు అంటే దాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు బార్బరిక్ని ఎలా చేసి దాన్ని ఆపారు అన్నది అది ఆ త్రిబాణంలో ఉన్న మెయిన్ ఆ సైకాలజీ నాకు ఇష్టం అందుగురించే నేను ఒక సైకలాజికల్ ప్లే త్రిబాణానికి ఈ సినిమాలో ఇచ్చాను మేడం ఉదయభాన్ గారు యాక్చువల్గా నెగిటివ్ క్యారెక్టర్స్ ఇట్లాంటి అందరినీ చూడలేము స్క్రీన్ మీద కొంతమందికే సాధ్యం పైగా లేడీస్లో చాలా తక్కువ నెగిటివ్ విలన్ని చూపించడం అనేది అది మీకు ఇప్పుడుగా దాదాపుగా 20 years బ్యాకే మీరు కొండవీటి సింహాసనం కొన్ని సినిమాల్లో చూపించారు అప్పుడు చూసి మేము ఎంత బాగా చేశారని అనిపించింది మాకు కానీ ఆ స్పేస్ ఇంకా తెలుగులో ఉంది కొంచెం ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ లేడీస్ విలన్ అన్నది తెలుగులో స్పేస్ ఉంది కొంచెం ఆ వైపు నెగిటివ్ ఏం చేయదలుచుకోలేదండి ఆ స్పేస్ ఉంది కదా స్పేస్ ఉంది ఆ వైపు ఏమైనా మీరు వరుస చేసే అవకాశం ఉందా అన్నట్టుగా లేదండి అంటే ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తానండి అంటే సినిమాకి సోల్లా ఉండాలి జస్ట్ ఏదో వచ్చామా మనం ఏదో 2 సినిమాలు చేసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా డెఫినెట్గా అది ఒక థ్రెడ్ ఒక వెయిన్లా ఉండాలి అలాంటి క్యారెక్టర్ ఏదైనా చేస్తానండి నెగిటివ్ అనే కాదు పాజిటివ్ అనే కాదు యూనో దుష్ట చతుష్టయంలో ఎవరైనా సరే చేస్తాను మంచిలో యూనో ధరణి కంటే గొప్ప వ్యక్తిత్వం అనే వ్యక్తి ఉన్నా కూడా చేస్తాను బట్ యూనో వర్సిటాలిటీ చూపించేటువంటి క్యారెక్టర్స్ ఏది వచ్చినా ఐఎమ్ రెడీ అండి బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్ బోర్న్ ఫర్ సెల్యులైట్ సో నేను చేసిన మీరు హోస్టింగ్ కూడా చూస్తే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఒకవైపు నేను చాలా గ్లామరస్గా చేస్తున్నాను ఒకవైపు రేలా చాలా యూనో ఎర్త్లీ ఫ్లేవర్ ఉన్నటువంటి రేలా ఒకవైపు నిగ్గదీశాడు పొలిటీషియన్స్ కూడా దడదడలాడించాను సో తెలుగు యాంకరేజన్లో గ్లామర్ తీసుకొచ్చిందే మీరు స్టార్టింగ్ చెప్పాలండి కదండి ఒకలా ఉండేది యాంకర్ అంటే అంతా మీ ప్రేమ మీరు అలా అనుకుంటున్నారు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హీరోయిన్ Hello. Hi. Yeah. This is your first film in Tollywood, right? Yeah. What is your experience to do it? Working in the Telugu industry feels like fresh and new for me. It's a different kind of experience. And yeah, I am enjoying the every bit of process, learning the language, understanding the work culture, and connecting with the audience. So from work culture to the storytelling, Telugu industry has its own unique charm. And the industry is so passionate about cinema. And that energy is inspiring.
So I'm enjoying every bit of process. Thank you. Fine. What is the main point to accept the story? My character actually. They सबका ही रोल इतना पावरफुल है वैसे तो, but I am playing role of Satya in the film. Satya is a very sweet, simple, beautiful, yeah, I am. And naturally an independent woman, and she falls in love with Ram, and special and shares a special bond with his mother as well. But but there is more about her character, and she has layers, emotions, and a past that shapes her journey. And yeah, watch film Tribana Dhari Barbaric to know more about Satya on 22nd of August. Super. All the best. Thank you so much. Uday Banu garu. When you are talking, every man was blushing, you know. Every man was blushing. అక్కడ నా కార్నర్ నుంచి చూస్తున్నాను. అసలు చూడు ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. అసలు అర్థమవుతుందో అర్థం అవట్లేదు తెలియదు కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అందరినీ చూస్తున్నాను కదా. పోస్చర్ అసలు ఇట్లాగా. అరే అన్న నేను చూడట్లేదు, నువ్వు ఇట్టే చూస్తున్నావులే. ఓకే అరే ఓకే. అంటే ఆల్మోస్ట్ మీ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది మేడం. లైక్ మీ వాయిస్ అంత గ్రాప్ చేసుకుంటుంది అందరూ. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ. కొంచెం కనబడేలా రావా ప్లీజ్. డాక్కుని అడుగుతున్నావు. యా, ఆల్మోస్ట్ ఉదయ్ భాను గారు అంటే ఆల్ ఇన్ వన్. యాక్టర్గా కావచ్చు, ఆర్టిస్ట్గా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మీ యొక్క టాలెంట్ అనేది 100% చూపిస్తారు. ఎక్సెప్ట్ అమ్మ, మీకు ఏ క్యారెక్టర్ 100% ఇష్టం, ఇందులో నేను చేయాలి అనుకుంటున్నాను అనేది ఏంటి? ఎక్సెప్ట్ అమ్మ అంటే అర్థం కాలేదు నాకు. అమ్మ రోల్ లైక్ మీరు ఇప్పుడు మదర్గా కూడా ఉన్నారు కదా, సో రియల్ లైఫ్లో ఇన్ రియల్ లైఫ్. సో మిగతా క్యారెక్టర్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఎందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా చూపించాలి అనుకుంటారు? లైక్ రైటర్గా ఉన్నారు, ఆర్టిస్ట్గా ఉన్నారు. ఇన్ రియల్ లైఫ్ అండి, ఇన్ రియల్ లైఫ్. ఎందుకంటే నేను అమ్మగా అని చెప్తే నాకు అమ్మగానే ఉండాలి అనిపిస్తుంది అని చెప్తారని ఎక్సెప్ట్ అని చెప్తారు. చాలా ఉన్నాయిరా మనకి. ఎందుకంటే త్రిబాణధారికి 3 బాణాలే, నాకు 33 బాణాలు ఉన్నాయి. ఏ బాణం ఎప్పుడు వదిలాలో తెలియట్లేదు. ఏం చెప్పాలి చెప్పు. ఇది రాదు అనేది లేదు. డాన్స్ ఇస్తే కింద మీద పడి నేర్చేసుకొని చేసేస్తా. ఏ జోనర్ అయినా చేసేస్తాను. యూనో ఫైట్ అంటే ఫైట్, కాళ్ళు ఇరిగిపోయినా సరే చేసేయడమే. సో ఏ యాస మాట్లాడతాను. సడన్గా వెళ్ళిపోయి పొలిటికల్ షో చేయమంటే చేయగలను. యూనో సో ఇన్ని బాణాలు ఉన్నాయి. అసలు నేను కూడా ఒక బాణం డిజైన్ చేస్తాను. చేసిన తర్వాత అప్పుడు చెప్తా. ఆల్ ది బెస్ట్ మ్యామ్. అన్నిట్లో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది 100% ఉంటుంది. ప్రతి దాన్ని చాలా సక్సెస్ఫుల్గా రీచ్ తీసుకొస్తారు మీరు. ఆల్ ది బెస్ట్. అందరూ నీలా చూస్తే బాగుండు కదా. అందరు నీలాగా యూనో వి సీ ద వరల్డ్ యాజ్ వీఆర్ అని. అందరూ నీలాగా చూస్తే బాగుండు. మన దగ్గర టాలెంట్ని కూడా అలా చూస్తే బాగుండు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. అంతే నార్మల్ అయిపోతారు. మీలాగా అయిపోతారు అందరూ. అందరు మీలా కరుడు కట్టిన తాండ్ర పాపారాయుడులాగా. You're a sweetheart. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ వండర్ఫుల్ మీడియా ఫ్రెండ్స్. శివ గారు ముందుండి నడిపించారు ఇవాళ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ వండర్ఫుల్ క్వశ్చన్స్. అండ్ జడిపించలేదు. సో వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క టీం మెంబర్కి థ్యాంక్ యూ సో మచ్. సత్యరాజ్ సార్, వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సో మరికొద్ది రోజుల్లోనే ట్రైలర్ని కూడా మన ముందుకు తీసుకురాబోతున్నారు టీమ్. అండ్ అఫ్ కోర్స్ మర్చిపోకుండా August 22 ఇట్ ఈస్ రిలీజ్ డేట్ని గుర్తుపెట్టుకుని థియేటర్స్కి వెళ్ళి ఒక సరికొత్త సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనందరం రెడీ అయిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. మళ్ళీ కలుసుకుందాము మరిన్ని ఈవెంట్స్లో, మరిన్ని ఇంటర్వ్యూస్లో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంజుష. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్.